శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది యాస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 8 తారీఖు నుంచి 14 తారీఖు వరకు తెలుసుకుందాం ఈ వారం రోజులు. అంతకంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కోసం కానీ, లేకపోతే కొంతమందికి చదువు విషయంలో కానీ, కొంతమంది ఫారిన్ వెళ్ళడం కోసం కానీ, ఇట్లా మీకు చాలామంది జాతకాల్లో కొన్ని ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పర్సనల్గా మీ అందరి యొక్క జాతకాలు చూసి నేను చెప్తానండి. అంతేకాకుండా నేను షూటింగ్స్లోనూ లేకపోతే బిజీగా ఉండడం వల్ల, ఫోన్లో బిజీగా ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోవద్దు. మీకు నా వాట్సాప్ నెంబర్లో ఇది ఉంది. మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలి మీకు నేను అడుగుతాను. అది మీరు చెప్తే ఖచ్చితంగా చెప్దామండి, అందులో డౌటే లేదు. నేనే చెప్తుంటాను. నాకు 34 సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇందులో. అది పక్క పెడితే అసలు మనం ఈ డిసెంబర్ నెలలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాసుల్లో ఉండే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. గురుడు వృషభ రాశిలోను, అంటే వక్రగతిలోను, చంద్రుడు కూడా 14వ తారీఖుని చంద్రుడు కూడా కలిసి ఉంటాడు వృషభ రాశిలో. అంతేకాకుండా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటాడు, కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే రవి బుధులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రుడి ప్రభావం ఎక్కువ అండి, మకర రాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. శని మీకు తెలియదు ఏముందండి, కుంభరాశిలో ఉంటాడు. పైగా రాహువు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటాడు. ఆ రాహుతోనే చంద్రుడు కూడా 10th and 11th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసి రాహు ఉంటాడు. సరే, ఈ గ్రహాల యొక్క ఏ హౌస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగానండి మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు వరకు కూడా తెలుసుకోబోతున్నాం మనం. ఇక డిసెంబర్లో యొక్క వారఫలాలు. ఈ వారంలో మేషరాశి ముందుగా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా గురుడు ద్వితీయ భావంలో ఉండడం వలన వాళ్ళకి రావాల్సినటువంటి సొమ్ము, ధనము ఇవన్నీ కూడా సకాలంలోనే వస్తాయి. పైగా చంద్రుడు కూడా ఎగ్జాల్టేషన్లోకి వచ్చేస్తాడు. రోహిణి నక్షత్రంలో ఉంటాడు. 14వ తారీఖునే గురుచంద్రుల కాంబినేషన్ వల్ల గజకేసరి యోగంతో ఉంటారు వాళ్ళు. దానివల్ల మీకు కొంతమంది యాంకర్స్ ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు, గాయకులు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ గురుచంద్రుల వలన విద్యలో కూడా బాగా రాణిస్తారు. సాహిత్య రంగంలో కూడా అద్భుతమైన ప్రతిభ కనపరచడానికి అవకాశాలు ఉన్నాయి. వాహన యోగాన్ని, విద్యని ఇవ్వడానికి కారకుడు కూడా గురుడు అవుతాడు. ముఖ్యంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, చక్కగా ఆదరించి మిమ్మల్ని భోజన వసతులు కల్పిస్తారు. అలాగే కుజు ప్రభావం వలన కూడా 4th భావంలో కుజుడు ఉండడం వలన కూడా ఇంతకుముందు ల్యాండ్స్ సంబంధించిన వాటిల్లో మీకు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలా కాదు. కుజుడి ప్రభావం వల్ల చదువు విషయంలోనూ అద్భుతంగా ఉండడము, భూములు, వాహనాలు మీరు కొనుక్కోవడము. అంతేకాకుండా ఈ కుజుడి ప్రభావం వలన కొంతమంది రైతులు ఉంటారు కదా, రైతులకు కూడా పంటలో నష్టం రాకుండా వాళ్ళకి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 4th భావంలో కుజుడు ఉండడం వలన, మీ రాశ్యాధిపతి ఉండడం వలన వాహన యోగం ఉంటుంది, గృహయోగము ఉంటుంది. అలాగే భూములు కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా 6వ స్థానంలో మీకు కేతు ఉన్నాడు కాబట్టి సర్వదా విజయ పరంపరలో ఉంటారు, డౌట్ లేదు. పైగా కేతు ప్రభావం వలన 6వ భావంలో ఉండడం వల్ల మీకు మేనమామలు ఎక్కువగా బాగుండడము, వాళ్ళ వల్ల ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉండడము, మీకు కొద్దిగా శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంది. రోగ బాధలు కానీ, రుణ బాధలు కానీ చాలా చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఆలోచించవలసిన విషయం లేనే లేదు. 7వ భావం చూసుకుంటే రవి బుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. వృశ్చిక రాశిలో 7వ భావంలో కనుక జనరల్గా రవి బుధులు ఉంటే వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు అని తెలిసిపోతుంది. డాక్టర్స్గా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే రవి బుధులకి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. స్టాట్యుటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు. వివాహ శుభకార్యాలు త్వరగా జరిగిపోవడానికి అవకాశం ఉంది. రవి బుధుల కాంబినేషన్ కదా. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా చక్కటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ మేషరాశి వాళ్ళకి నేను చెప్పేది 7వ స్థానం గురించి. ఇప్పుడు అష్టమం గురించి చెప్తున్నానండి.
ఇందాక సప్తమం ఉన్నాను, అష్టమ స్థానంలో రవి బుధులు ఉండడం వల్ల, గురు దృష్టి కూడా ఉండడం వల్ల విదేశాలని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండడానికి, గవర్నమెంట్ ద్వారా డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి బుధుల కాంబినేషన్ కదండి, ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘాయుర్దాయం అంటాం కదా, మీ ఒరిజినల్ జాతకాలు కూడా చూసుకోండి. అలాగే బుధుడు కూడా ఉండడం వల్ల విదేశ పర్యటన తప్పదు. అష్టమ భావానికి రవి బుధులు చూడడం వల్ల కూడా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమంలో శుక్రుడు అద్భుతం కదండి. దశమంలో శుక్రుడికి మీకు భాగ్యం బ్రహ్మాండంగా ఉంది. దశమంలో శుక్రుడు ఉన్నాడంటే మీకు సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి ఉన్న ఊరు నుంచి దూరంగా ఉంటారు. ఎప్పుడైనా సరే సప్తమాధిపతి దశమంలో మీ జాతకాలు కూడా చూసుకోండి ఉంటే, వాడు 4th హౌస్లో దశమంలో ఉన్నా సరే వాళ్ళు మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పైగా విద్యారీత్యా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా వాళ్ళకి మంచి అవకాశాలు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు కదండి, ఎక్కువగా బట్టలు ఇవ్వడము, మంచి గోల్డ్ కొనుక్కోవడము, మంచి వాహన యోగాలు, ఇక మంచి అందంగా కనపడడానికి శుక్రుడే కారకుడు కదా, అద్భుతంగా ఉంటారు. లాభస్థానంలో శని ఉన్నాడు. దశమలో శుక్రుడు మీ బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో బాగా రాణించడానికి, ఉద్యోగపరంగా మీకు ధనం సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ. కానీ శని రాహులు మీకు ఇబ్బంది పెడుతున్నారండి. శని మీకు బాధకుడు అవుతాడు కాబట్టి కొద్దిగా ఆలస్యం చేసి చికాకులు పెట్టి కోపాన్ని తెప్పించి అప్పుడు మీకు ఉద్యోగం అంటే మీ ప్రాఫిట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ మీకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇస్తాడు. ఇంకా చంద్ర రాహువులు ఉన్నారు కదా, వైభవంలో చంద్రుడితో కలిసిన రాహు మంచివాడండి. 10-11 తారీఖుల్లో చంద్రుడితో కలిసిన రాహు ఉంటాడు. అది చంద్ర రాహులు ఉండడం వల్ల దైవభక్తి ఎక్కువగా ఉండడము, మంచి ఫిజిక్ బాగా ఉండడము, ముఖ్యంగా భార్య మాట భర్త, భర్త మాట భార్య వినడానికి అవకాశాలు ఉంటాయి. మీకు జాతకాల్లో చూసుకోండి, చంద్ర రాహులు కలిసి ఉంటే వాళ్ళకి విశేషమైన దైవభక్తి ఉంటుంది, మంచి ఫిజిక్ ఉంటుంది. అంతేకాకుండా ఈ భార్యాభర్తల యొక్క అనురాగం, ఆప్యాయత, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా మేషరాశి వాళ్ళకి బాగుంది. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారే. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయనలో ఏమాత్రం సందేహం లేదు. వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుడు ఉండడం గొప్ప అదృష్టం ఉండే, చాలా మంది దోషాలు పోగొడతాడు. పైగా చంద్రుడు కూడా 14వ తారీఖు 14th వస్తున్నాడు. గజగసరి యోగంలో ఉంటారు. అంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది. మీకు రావాల్సిన సొమ్ములు అద్భుతంగా ఉంటాయి. మీకు ఎక్కువగా ఆదరింపబడతారనలో సందేహం లేదు. పైగా స్థిరమైన స్వభావం కలవాలి మీరు. పైగా మీకు రావాల్సినటువంటి ధనం కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. బుధుడు 6వ భావంలో ఉండడం వల్ల శత్రువుల వలన కూడా మీకు ధనయోగము ఉంది. మీ కుజుడు కూడా 12వ వాడు అవ్వడం వలన, కుజుడు ప్రభావం వలన ఎక్కువగా ధైర్యంగా ఉండడము, దూర ప్రాంతాలకి దగ్గర ప్రాంతాల ప్రయాణాలు చేయడము, మీ తమ్ముళ్ళకి బాగా మీకు కలిసి రావడం జరుగుతుందండి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం కూడా కొనుక్కుంటారు. పైగా ఇప్పుడు ఏమవుతుందంటే 4th భావాన్ని సరిదృష్టి చూడడం వలన కొద్దిగా మీ మదర్ గారే ఆరోగ్యపరిచేది జాగ్రత్తగా చూసుకోండి. కానీ వాహనాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు కానీ కొనుక్కునేటప్పుడు కానీ కొద్దిగా మీరు జాగ్రత్త వహించండి. పంచమ స్థానంలో కేతువుకి గురుదృష్టి ఉంది. అద్భుతం. పుత్రిక సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దైవ దర్శనాలకి ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉందండి. మీ రాశి వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఉంటాం కదా, స్టాక్ అండ్ షేర్స్ ఎవరిని ప్రోత్సహించడం ఆల్రెడీ ఉన్నారు చాలామంది. వాళ్ళకి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. ఎందుకంటే కేతువు పంచమ స్థానంలో ఉంటే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో వాళ్ళు గోల్స్ రీచ్ అవుతారు లాంగ్ రన్లో. అంతేకాదండి, మీ సినిమా రంగంలో సాహిత్య రంగం ఉంది సరే, సాహిత్యంలో బాగా ప్రతిభ కనబరుస్తారు. సంగీతం, నృత్య కళాకారులకి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఏదేమైనా సప్తమ స్థానం ఇందాక చెప్పినట్టుగా సప్తమ స్థానం రవి బుధులు గురుదృష్టి, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో కూడా చక్కటి అవగాహన ఉంటుందండి. అంతేకాకుండా రవి బుధుల వలన కొత్త వ్యాపార విస్తరణ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు సార్, డెంటిస్టులు కానీ డాక్టర్స్ ఉంటారు సార్, మీరు కొత్త బిజినెస్లు, క్లినిక్లు స్టార్ట్ చేస్తారు. కొంతమందిని మీరు అంటే కొత్త పార్ట్నర్స్ అంటారు సార్, వాళ్ళని మీరు చేర్చుకుంటారంటే సందేహం లేదు. పైగా గురుదృష్టి రవి బుధులకు ఉంది కాబట్టి వ్యాపార విస్తరణ కూడా బాగుంటుంది. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, చార్ట్ అకౌంటెన్సీ, సిఎంఈ అంటాం కదా, ఐసిడబ్ల్యూఏ, వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు, మీ రాశ్యాధిపతి భాగ్యస్థానంలో అంటే ఫారిన్ యోగం వెళ్తారు. ఫారిన్ యోగము విద్యారీత్యా, వివాహాలు అయిపోయిన తర్వాత సరదాగా హనీమూన్ రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్య రీత్యా వెళ్తారండి. సినిమా షూటింగ్లు రీత్యా, ఎందుకంటే శుక్రుడు భాగ్యంలో ఉంటే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఎలివేషన్ బాగుంటుందండి, సక్సెస్ అవుతారు వాళ్ళు. మంచి బట్టలు కొనుక్కోవడము, బంగారం కొనుక్కోవడము, బంగారు ఆభరణాలు భాగ్యం కదా.
భాగ్యస్థానం లక్ష్మీ స్థానంలోనే శుక్రుడు ఉన్నాడు కదండి మీకు. ఈ వారం రోజులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా 13, 14 తారీఖులో చాలా అద్భుతమైన రోజులు అని చెప్పచ్చు. శుక్రుడు భాగ్యంలో అంటే ఫారిన్ కంట్రీస్, అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకుంటారండి. శక్తి పీఠాలు ఉంటాయి కదా, శక్తి పీఠాలు దర్శించడానికి కూడా ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. అలాగే దశమల శని ఉన్నాడంటే యాక్చువల్గా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ప్రతిభ ఉంటుందండి. వాడికి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండడానికే అవకాశం కూడా ఉంది కుజ ప్రభావం వల్ల. సరే, అది పక్కకు పెడితే శని ప్రభావం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, అదే ఫార్మా రంగం కానీ, ఇవి ఉంటారు సార్, కోల్, ఐరన్, స్టీల్ అంటాం సార్, సింగరేణి కాలేజ్ కోల్ కానీ, ఇలాగా ఆ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల భద్రత, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా శని ప్రభావం ఉండాలి. శని ప్రభావం ఉండడం వల్ల వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడము, భద్రత ఏర్పడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి కూడా శని ప్రభావం వల్ల ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అంటే జనరల్గా అవకాశాలు ఎక్కువ. పైగా శని ప్రభావం మీకు దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. లాభస్థానంలో రవిచంద్రులు ఉన్నారు కదండి. 10, 11 స్థానంలో రవిచంద్రులు అంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు విశేషంగా ఉన్నాయి మీకు. భాగ్యస్థానంలో చంద్రుడు, అలాగే శని ప్రభావం దశమంలో శని, లాభస్థానంలో రాహు. లాభస్థానంలో రాహు ఉన్నాడంటే విపరీతమైన ధనయోగాన్ని ఇస్తాడండి. అంటే మీ జాతకాల రీత్యా ఉంటుంది. మీ బిజినెస్ల రీత్యా కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి వాటిల్లో లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది. చంద్ర రాహులు కలిసి ఉన్నారు కాబట్టి విశేషమైన దైవభక్తి చేస్తారండి. పైగా చంద్ర రాహులు కలిసి ఉంటే భార్యాభర్తల విషయంలో ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడానికి కూడా అవకాశం ఉంది. మంచి శరీర దారుఢ్యంగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడము, ఐశ్వర్యప్రదంగా ఉండడానికే చంద్ర రాహులు కారణం అవుతారు. మీరు చేస్తున్న బిజినెస్ల ద్వారా, ఉద్యోగాల ద్వారా ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఆరాధించడం వలన, అమ్మవారిని పూజించడం వలన విశేషమైన సంపదలు కలుగుతాయి. ఈ వృషభ రాశి వాళ్ళకండి గురు ప్రభావం వలన, గురు దృష్టి కూడా భాగ్యస్థానానికి ఉండడం వలన భాగ్యం విపరీతంగా వృద్ధి అయిపోతూ ఉంటుందంటే సందేహం లేదు. అలాగే తీర్థయాత్ర అని చెప్పాను కదా, చూసారా, అలాగే విశేషంగా మీరు వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి 4th భావం బాగుంది కాబట్టి వాళ్ళకి కూడా విశేషంగా ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. శని ఒక్కటి చాలండి మీకు. దశమ స్థానంలో శనే అనేక రకాలుగా మేము యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆయనే మీకు విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, రాజకీయ రంగంలో బాగా పలుకుబడి ఉండడము, ఇందా చెప్పినట్టుగానే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారండి చదువు, హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చా. పైగా స్టాంపింగ్ అయిపోతుంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి H1B వీసా కానీ, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు, అవి కానీ, పర్మనెంట్ రెసిడెన్సీ అంటాం, అవన్నీ రావడానికి శనే కారకుడు అవుతాడండి. బాగా ఇంకో అంతేకాకుండా లాంగివిటీ, ఎక్కువ కాలం బతికేటట్టుగా, ఆరోగ్యవంతులుగా ఉండేట్టుగా ఉండడం కూడా శని భగవానుడే. సమస్య ఏంటంటే అద్భుతం కదండి. అలాగే లాభస్థానంలో కూడా రాహు గురించి చెప్పడం ఏంటంటే, రాహు యొక్క ప్రభావం ఏంటంటే జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి రాహు ముఖ్యంగా కాశీ వంటి క్షేత్రాలు కానీ, ఫ్లైట్స్లో ఎక్కి తిప్పడం కానీ, లేకపోతే విమాన సంస్థలు పనిచేస్తుంటారు కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటుంటాం, ఆ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా విశేషంగా ధన సంపాదన, విశేషంగా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, ఉద్యోగ రీత్యా, ఈ విధంగా వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రపంచంలో ఉంటారండి. ముఖ్యంగా భాగ్య, రాజ్య, లాభస్థానాలు అనేది చాలా బాగుంది. ముఖ్యంగా మీ లగ్నంలో గురుడు ఉండడం వల్ల 1,00,000 దోషాలు పోగొడతాయి. ఏం దోషాలు అంటే వాడు పోగొట్టేవాడే గురుడే. సో వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతారు. స్థిరమైన ఆలోచనలు ఉన్నాయి, స్థిరమైన సంపాదన కూడా మీకు ఉండి తీరుతుండలో సందేహం లేదు. మిథున రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుందండి. ముఖ్యంగా చెప్పాలంటే బాగుందంటే పర్వాలేదు. మీ మిథున రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి బాగుండడం వల్ల, అంటే యాక్చువల్గా 6వ భావంలో ఉన్నాడు. ఎక్కువగా తెలివితేటలుగా ఎక్కువగా ఉండటము, ఎక్కువగా దానగుణము, తెలివిగా ఉంటూ ప్రతి పనులను ముందంజలో ఉండడానికి అవకాశం ఉంది. కానీ కుజుడు 2వ భావంలో ఉండడం వల్ల చదువు విషయంలో అశ్రద్ధ చూపించకండి. చదువు విషయంలోనూ మీకు రావాల్సిన ధన విషయంలోనూ ఆయన లేట్ చేస్తాడు అనడంలో సందేహం లేదు. కానీ 4th భావం మాత్రం చాలా బాగుందండి. కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉంది. అంటే 4th భావంలో కేతు ఉండి గురుదృష్టి ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఎందుకంటే 4th భావం కూడా చూస్తాము. 4th భావం చదువు విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఈ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంగీత సాధన చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయండి. ఎందుకంటే 4th భావం కేతువుకి గురుదృష్టి ఉండడమే కారణము. చాలా బాగుంటుంది. అంతేకాకుండా పుత్రికా సంతాన యోగం కలగడానికి బాగుంది. స్టాక్ మార్కెట్లో ధనయోగం మీకు బాగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ తెలుసు కదా, స్టాక్ అండ్ షేర్స్ అంటే అందరినీ ఆడమని చెప్పడం కాదండి. వాళ్ళకి
స్టాక్ మార్కెట్లో బాగా కలిసి వస్తుంది, స్పెక్యులేషన్ అంటాం కదా, వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ ఉంది. ముఖ్యంగా ఆరో భావంలో రవి బుధులు ఉన్నారు. 3వ ఇంటి వాడు ఆరో భావంలో ఉన్నాడు. లగ్నాధిపతి కూడా ఆరో భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే రవి బుధులకి గురు దృష్టి కూడా ఉంది. అంటే ఏంటంటే ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారు. ఫైనాన్స్ అంటే సిఏ, ఐసీడబ్ల్యూ ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, లాయర్స్ ఎక్కువ వాగ్దాటి ఉంటారు కదండి. ఆరో భావంలో ఎవరున్నాడంటే స్టాంపింగ్ ఈజీగా అయిపోతుంది. విదేశాలు వెళ్తారు, అక్కడ మీకు H1B వీసా రావడానికే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడానికి కూడా రవి బుధులు అంటే గోచార ప్రకారం మనం చూసుకుంటాం. మెయిన్ జాతకం అంతా జాతకంలో ఉంటుందండి. మనకు రావాల్సినటువంటి ప్రతిఫలాలన్నీ కూడా మెయిన్ జాతకంలో ఉంటుంది. ఇవన్నీ గోచార రీత్యా అంటే అందరికీ ఉంటుంది కాబట్టి రిఫ్లెక్షన్ మీ మీద కొద్దిగా ఉంటుంది. ఎవరి జాతకంలో వాళ్ళ రిఫ్లెక్షన్ ఉంటుంది. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషనే ఆరో భావంలో విదేశాలు వెళ్ళడము, మీ మేనమామలుగా బాగుండము, కొద్దిగా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి బయటపడతారు. శత్రు భయం మీకు ఉంటుంది, ఉన్నా కూడా గురుదృష్టి ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడతారు. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ గురుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు అంటే సప్తమ ద్వితీయాధిపతులు ఉన్నారు వివాహంలో, అంటే ధనం కూడా బాగా రావడము, ఖర్చు అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ముందర ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వివాహ శుభకార్యాల రీత్యా, విదేశాలు వెళ్ళడం రీత్యా, కొత్త బిజినెస్ చేయడం రీత్యా మీకు ఉంటుంది. మీకు 12th హౌస్ లార్డ్ శుక్రుడు అష్టమంలో ఉండడం మంచిదా? అసలు యాక్చువల్గా శుక్రుడు పంచమాధిపతిగా అష్టమంలోకి వెళ్ళిపోకూడదు, కానీ అటు గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉండడం వల్ల శుక్రుడు అత్యంత రాజకారకుడు కదండి. 12th హౌస్ లార్డ్ అష్టమంలో అంటే విదేశ పర్యటన చేస్తారు. పైగా మీకు సేవకాజనం ఉంటారు. అష్టమ శుక్రుడికి ధనయోగం కలుగుతుంది. అష్టమ శుక్రుడు అంటే ధనయోగం, ధనం బాగా కలుగుతుంది. తలవంతలంకి వచ్చే ధనయోగం అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అని అంటాం, అది బాగా మీకు ఉంది. అద్భుతం. అంతేకాకుండా చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. భాగ్యస్థానంలో శని ఉన్నాడు. భాగ్యస్థానంలో శని ఉన్నాడంటే ధనయోగాన్ని కలిగిస్తాడు. విదేశాలు వెళ్ళడానికి, అక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా విదేశాలు వెళ్తారు. విదేశాల్లో మీ చదువు రీత్యా, మీ పర్సనల్ బిజినెస్ టూర్స్ రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా శని చదువు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు గురువుగారితోటి, పీఠాధిపతులతోటి చేయడము, అలాగే గుడులకి గోపురాలకి దానం ఇవ్వడము, చెరువులు తటాకాలు తవ్వించడానికి కారణం కూడా భాగ్యంలోని శనే ఖచ్చితంగా చేస్తాడు. శని బాగా చేస్తాడు. అంతేకాకుండా శని కారకత్వంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటుంది కదా, అవి సిమెంట్ పరిశ్రమలు, తర్వాత ఫార్మా రంగము, గుర్తులు చెప్తున్నాం అనుకోండి. పైగా కోల్, సింగరేణి అంటాం కదా, కోల్ రంగంలో వ్యాపార విస్తరణ, అలాగే ఐరన్, స్టీలు ఉంటాయి కదా, పెట్రోలియం, ఇవన్నీ కారకుడు శని ప్రభావం వల్ల ఇవన్నీ డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. శని కారకత్వం భాగ్యస్థానము అద్భుతంగా ఉంది. భాగ్యంలో శని విపరీతమైన రాజయోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమాధిపత్యం వచ్చినా సరే భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు. అలాగే దశమంలో రాహు ఉండడం వల్ల చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు ఉంటాయండి. అవన్నీ పక్క పెడితే చంద్ర రాహుల్ కాంబినేషన్ ఉన్నారు. 10వ తారీఖు 11వ తారీఖు చంద్రుడితో కలిసిన రాహు దశమంలో, సెకండ్ హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. అంటే మీ ఉద్యోగ రీత్యా ధనము సంపాదిస్తారు. అంటే ఉద్యోగంలో మీకు భద్రత ఏర్పడము, ప్రమోషన్స్ రావడము, కొత్త ఉద్యోగాల్లో మీరు చేరడము ఉంటుంది. ఫ్లైట్స్కు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విమాన సంస్థలు అంటారు కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఇండియన్ కాదు, ఎయిర్ ఫోర్స్ ఎక్కడ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారు, వాళ్ళకి విమాన సంస్థలు రాహు కారణమే కదండి విమానాలు ఎక్కిస్తూ ఉంటాడు ఆయన. అలాగే కాశీ క్షేత్ర దర్శనాలు 10th భావం బాగుంది కాబట్టి ఉద్యోగ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, ఫ్లైట్స్ ఎక్కడము జరుగుతుంది. అందరికీనా కాదు, మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఆధారపడుతుంది. నేను వెళ్తాను అలా కాదు. దశమంలో రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఆయన కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ, అమ్మవారి యొక్క దర్శనాలు కానీ, శక్తిపీఠాలు ఉన్నాయి కదా, ఆ శక్తిపీఠాల దర్శనాలు కానీ రాహు ఇస్తాడు. ఖచ్చితంగా రాహు, చంద్రుడితో కలిసిన రాహు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తాడు. ద్వితీయాధిపతి కూడా అయ్యాడు కదండి ఆయన. ఎవరితో కలిసి ఉంటాడో రాహు చంద్రుడితో కలిసి ఉంటే విపరీతమైన బలవంతుడై శుభ ఫలితాలే ఇస్తాడు. రాహు రవితో కలిసిన, చంద్రుడితో కలిసిన శుభ ఫలితాలే ఉంటాయండి. అలా సందేహం లేదు. చెప్పుకునేప్పుడు అయితే చాలా ఉంటుంది. సరే, 12వ భావంలో చంద్రుడితో కలిసిన గురుడు అంటే గజకేసర యోగం ఉంది. అయినప్పటికీ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా మంచి కార్యక్రమాలు అంటారు జరా, అంటే పుణ్యక్షేత్ర దర్శనానికి, టెంపుల్స్కి వెళ్ళడానికి, ఫారిన్ కంట్రీస్ తిరగడానికి, చదువు రీత్యా ధనం ఖర్చు పెట్టడానికి, ఇవన్నీ ఉంటాయి. కానీ మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు చేస్తారు. అది అద్భుతం. సన్మానాలు కూడా జరుగుతాయి. సో ఈ విధంగా మీ మిథున రాశి వాళ్ళకి ఉంది. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తుంది, అష్టమంలో ఉన్నాడు కదా, అమ్మవారిని పూజించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి.
కర్కాటక రాశి వాళ్ళకి మీ రాశిలోనే కుజుడు ఉన్నాడు. అంటే అత్యంత రాజకారకుడు కుజుడు కదా. కుజుడు రాశిలో కుజుడు వక్రగతిలో స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన దశమాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడు. బాగుంది. అంటే ఏంటి, మీకు ఇంత ముందు కంటే ఇప్పుడు యాక్టివ్గా ఉండడము, ఎక్కువ తెలివిగా ఉండడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, అంటే జనరల్గా కుజుడు ప్రభావం బాగుంటుంది. భూముల వలన లాభాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ధన విషయంలో మీకు కొద్దిగా లేట్ అవుతుందండి. మీకు రావాల్సినటువంటి సొమ్ములు, ధనము, అంటే ప్రమోషన్స్, మీరు ఎవరికైనా బాకీలు అప్పులు ఇస్తే రావడము లేట్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా మూడో భావంలో కేతు మనకు కాపాడుతాడు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ సక్సెస్ అయ్యేది చూస్తుంటాడు. గురుదృష్టి కూడా మూడో భావనకు ఉండడం వల్ల మీ వే ఆఫ్ థింకింగ్ కానీ, వే ఆఫ్ లివింగ్ స్టైల్ కానీ అద్భుతంగా ఉంటాయి. మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. కార్యరూపంలో పెడతారు. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. చెల్లెళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ బాగుంటుంది. ధైర్యంగా ఉంటారు. పైగా మీ నెల 13, 14 తారీఖులో మీకు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ కర్కాటక రాశి వాళ్ళకి 5వ భావంలో పంచమ స్థానంలో రవి బుధులు చాలా బాగున్నారు. సెకండ్ హౌస్ లార్డ్ పంచమ స్థానంలో ఉన్నాడు. విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గురుదృష్టి కూడా పంచమ స్థానానికి ఉందంటే చెప్పక్కలేదండి. ఈ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు సరే, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, వాటిల్లో బాగా రాణిస్తారు. ఎందుకంటే గురుదృష్టి రవి బుధులకు ఉందంటే వాళ్ళు ఫైనాన్స్లో రాణించడము. అలాగే ఆస్ట్రాలజీ చెప్తుంటారు కదా మీరు, జ్యోతిష బ్రహ్మలు మీరే, అద్భుతంగా వాళ్ళకి రాణించడము. అంతేకాకుండా అండి వాస్తు పండితులు అంటాం కదా, వాళ్ళందరూ రవి బుధుల కాంబినేషన్ ఉండాలి. గురుదృష్టి కూడా ఉంటే ఫైనాన్షియల్గా ఉండడము బాగా ఉండడం జరుగుతుంది. పైగా రవి బుధులు ఉండడం వల్ల ఈ వాస్తు పండితులు కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పంచమ స్థానంలో రవి బుధులు అంటే డాక్టర్స్కి, లాయర్స్ కూడా గురు ప్రభావం వలన మంచి పేరు, నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళకి అద్భుతంగా ప్రతిభ కనబరుస్తారు. పంచమ భావం బాగుందంటే కింద జన్మలో చేసే పుణ్యఫలం. లవ్ మ్యారేజ్ కానీ, మ్యారేజ్ అవ్వడం కానీ, ప్రేమగా ఉండడం కానీ, పైగా ఏమో మీ స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడం కానీ జరుగుతుంది. పైగా సినిమా రంగం, పంచమ స్థానం సినిమా రంగము, పదవులు కూడా చూస్తాం కదండి. పదవులు అంటే కొత్త పదవులు అంటే పొలిటికల్ రంగంలో చెప్పేది. కొత్త పదవులు రావడానికి కూడా అవకాశాలు రవి బుధుల వలన, గురుదృష్టి వలన ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మాట నేర్పడతాం, ఎలా మాట్లాడాలో అంత అద్భుతంగా మీరు మాట్లాడతారు. సాహిత్య రంగం, సినిమా రంగం, సంగీతం, సాహిత్యం, నృత్యం, వాళ్ళకి ఎంత బాగుందండి. ఎందుకు గురుదృష్టి రవి బుధులు ఉన్నారు కదా, వాళ్ళకి ధనం కూడా సంపాదిస్తారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, స్టాక్ అండ్ షేర్స్, వాటిలో కూడా అండి మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతాయి, లాభాలు వస్తాయి, నష్టాలు తక్కువ. కానీ ఎందుకంటే నేను ఎవరిని ఆడమని చెప్పనండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కూడా పంచమభావం చూస్తాం కాబట్టి చెప్తాను. కానీ ఆల్రెడీ మీరు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు శుక్రుడు కూడా సప్తమలోకి వచ్చాడండి. సప్తమ స్థానంలో శుక్రుడు మీకు మంచివాడు కాదు కదా, 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. ఎప్పుడైనా సరే మీరు జాతకంలో కూడా చూసుకోండి, 4వ ఇంటి వాడు కానీ, 7వ ఇంటి వాడు కానీ దశమ స్థానంలో ఉంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్తారు. ఇది గోచారం కాబట్టి కొంతమందికి మాత్రం వాళ్ళకి వర్తిస్తుంది. సో 4th హౌస్ లార్డ్ కేంద్రంలో మళ్ళీ ఉన్నాడు. కేంద్రంలో ఉండకూడదు కదా, సప్తమాధిపతి ఒక అద్భుతమైనటువంటి శుభుడు, అద్భుతం కాదనుకోండి, ఒక శుభుడు పాపి మళ్ళీ కేంద్రంలో ఉంటే యోగించడు. కానీ గురుదృష్టి ఉంది, అది గొప్ప అదృష్టం. చక్కగా వివాహ శుభకార్యాలు జరగడము. ఇంతకుముందు డల్గా ఉండేవారు, ఏదో బాబాయ్ కోల్పోతున్నట్టుగా, ఇప్పుడేం అలా ఉండదు, మంచి యాక్టివ్గా పూర్వపు రోజులు వచ్చేస్తాయి మీకు. ఇంతకుముందు ఎలా ఉండేవారు, దానగుణం ఉండి, స్పీడ్గా ఉండి, యాక్టివ్గా ఉండి, డైనమిక్గా ఉండేవారు మీరు. శుక్రుడు సప్తమంలోకి రావడం వల్ల మంచి శుభకార్యాలు జరగడము, వివాహ శుభకార్యాలు జరగడము, ఆభరణాలు కొనుక్కోవడము, బంగారు ఆభరణాలు, డ్రెస్సెస్ కొనుక్కోవడము, శుక్రుడు మాట్లాడి వాహన యోగాన్ని ఇవ్వడము, మంచి మీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, బట్టల వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది, బంగారు వ్యాపారస్తులకి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సరే పక్క పెడితే అష్టమ స్థానంలో శని, అమ్మ బాబోయ్ అంటాం, ఏ అనక్కర్లేదండి. అష్టమ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా ఆయన మిగతా గ్రహాల యొక్క ప్రభావం బాగుంది కాబట్టి ఆయన ఇచ్చే దుష్ఫలితాలు తక్కువగా ఉంటాయి. మీరు పూజలు చేసేసారు కూడా. ఆంజనేయ స్వామి పూజలని, వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ, ఈ కార్తీక మాసంలో అద్భుతమైన పూజలు కానీ చేయడం వల్ల శని ప్రభావం మీ జాతకాల మీద తక్కువ ముఖం పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మీ జాతకాల్లో కనుక 6వ భావం, 8వ భావం, 12వ భావాధిపతులు నడుస్తూ ఉంటే అప్పుడు కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుంది. శని వల్ల భయం లేదండి, ఆయన మనల్ని తీర్చిదిద్దుతారన్నది సందేహం లేదు. ఖచ్చితంగా మంచివారే ఆయన. కాకపోతే ఆయన నెగ్లెక్ట్ చేయకూడదు, స్వామిని నెగ్లెక్ట్ చేయకుండా ఆయనకి కావాల్సిన అంటే చేస్తూ ఉంటాం. మేము పూజలు కానీ, శని సంబంధించిన శనివారం పాటు చేసే పూజల గురించి ఆల్రెడీ చెప్పారు, మీకు తెలుసు, చేస్తే మంచిది. ఏదైనా భాగ్యంలో రాహుతో కలిసి చంద్రుడు, మీరు రాశ్యాధిపతి కదండి, 9వ భావం ఉన్నాడు కదా, అదృష్టం. ఒక పక్కన సప్తమంలో శుక్రుడా, పక్కన భాగ్యంలో చంద్రుడితో కలిసి రాహు, అంటే ఏంటి 10వ తారీఖు 11వ తారీఖు
ఎప్పుడైతే చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడంటే రాహు మిక్కిలి బలవంతుడిపై శుభ ఫలితాలే ఇస్తాడు. నా సొంత కవిత్వం కాదు, జాతకంలో రాసి ఉంది, అదే చెప్తున్నాను బుక్స్లో. అంటే అద్భుత ఫలితాలు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, చదువు రీత్యా, మీ షూటింగ్ల రీత్యా, బిజినెస్ల రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా విమానాలు ఎక్కుతారండి, ఫ్లైట్స్. ఎందుకని? రాహు ఫ్లైట్ సంబంధించిన కారకుడు, అలాగే సినిమా రంగ కారకుడు కూడా ఆయనే. సినిమాల్లో కూడా మీరు బాగా కనిపిస్తారు అద్భుతంగా. అంతేకాకుండా రాహు ప్రభావం వలన ఎయిర్ ఫోర్స్ ఉంటారు కదా, విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, విమానాల్లో ఉండే వాళ్ళకి కూడా రండి. నేను ఎందుకు చెప్తానంటే రాహు ప్రభావం వాళ్ళకి చెప్తాను. వాళ్ళ వలన వాళ్ళకి కూడా ధన సంపాదన, ఉద్యోగాల ప్రమోషన్స్, మంచి ఆకర్షణ శక్తి అక్కడ బాగుంటుంది. పైగా చంద్ర రాహులు కలిసి ఉన్నారంటే శరీర దృఢత్వం పెరుగుతుంటాయి. మీ జాతకాలు కూడా చూసుకోండి, చంద్ర రాహులు కలిసి ఉంటే మంచి స్ట్రాంగ్గా ఉండడము, మంచి పూజలు అధికంగా బ్రహ్మాండంగా చేయడము, భార్య మాట భర్త, భర్త మాట భార్య వింటూ వాళ్ళకి విలువ ఇవ్వడం ఎంత అద్భుతం అండి. చాలా గ్రేట్ చంద్రరాహుల ప్రభావం. ఇంకా చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుంది. భాగ్యస్థానం వలన, రాహు వలన పుణ్య నదుల స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి కాలభైరవుడి దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు, గంగా స్నానాలు రాహువే కదని చేయించేది. భాగ్యంలో కూడా భాగ్యాధిపతి బాగున్నాడు, వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. భాగ్యస్థానాన్ని సరి చూసినా కూడా మీకేం భయపడవలసిన అవసరం, భాగ్యంగా దశమస్థానాన్ని చూసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంటే కోల్ రంగంలో సంబంధించిన వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, కోల్ కానీ, ఫార్మా రంగం, సిమెంట్ రంగాల పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కొద్దిగా స్లో అవుతాడు. బిజినెస్ కానీ, అది ఉద్యోగంలో కానీ కొద్దిగా స్లో అవుతారు. కానీ స్ట్రాంగ్గా ఉన్నాడు కదా రాష్ట్రాధిపతి. స్లో చేసినా కూడా మీకు అంతిమంగా సక్సెస్ చేస్తాడు. అన్నిటికంటే పక్క పెడదామండి, మీకు లాభంలో గురుడు లేడా? అన్ని గ్రహాల యొక్క ప్రభావం గురుడు అక్కడ ఇస్తాడు మీకు. గురుచంద్రుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది కదండి. 14వ తారీఖుని గురుడు మీకు 11వ భావంలోకి వస్తాడు రాష్ట్రాధిపతి. పైగా గురుడు వచ్చేది రాజకారకుడు, భాగ్యాధిపతి వలన మీకు లాభాలు బాగా గడిస్తారండి. మీ అన్నయ్య ఉంటారు సరే, అన్నయ్య కానీ అక్కయ్య కానీ వాళ్ళకి బాగుంటుంది. గజకేసర యోగం, రోహిణి నక్షత్రంలో ఉంటాడు చంద్రుడు, పరమోచ్చలో ఉంటాడు. అమ్మ బాబాయ్, గజకేసర యోగంలో ఉంటారంటే సందేహం లేదండి. అంటే యాక్చువల్గా 8వ తారీఖు తర్వాత 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా విశేషమైన, 11వ తారీఖు నుంచి చెప్పుకుందాం, 12, 13, 14 తారీఖుల్లో విశేషమైన సంపదలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉంటుంది. బంధువులు అండి మీకు మహా ఇష్టం ఏంటంటే మీ బంధువులు మీకు ఇంటికి రావడం. బంధువులు అంటే మీ చుట్టాలు కానీ, బంధువులు కానీ అంటే ఉంటారు సరే, ముఖ్యంగా మీకు బాగా ఇష్టం అన్నది. హెడ్స్ ఆఫ్ గ్రేట్. సో ఈ విధంగా మీకు ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తూ అమ్మవారి పూజలు చేసుకుంటే విశేషమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. సింహరాశి వారికి ఈ వారంలో ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన బాకీలు కానీ, లేకపోతే ఎటువంటి సపోజ్ మీకు ఉద్యోగం ద్వారా, ప్రమోషన్స్ ద్వారా వచ్చే డబ్బులు కానీ, ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. 2వ భావంలో కేతు ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి ఉంది. అందుకని గురుదృష్టి ఉన్నా, గురుడు 2వ భావంలో ఉన్న ఫుడ్ విషయంలో మీకు ఏమాత్రం ఇబ్బంది పడండి. చికాకులు, కోపాలు అన్నీ ఉంటాయి మీ రాశి వాడికి, ఎందుకంటే శని చూస్తాడు కాబట్టి. అయినా కేతు ప్రభావం వలన మీ కుటుంబంలో వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. మీ తోబుట్టువులతోటి బాగా ప్రయాణాలు చేయడము, వాళ్ళతో కలిసి ఉండడము, కొత్త కొత్త ఆలోచనలతో మీకు కార్యరూపం దాల్చి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రండి, రవి బుధులు మీ రాశ్యాధిపతి లగ్నాధిపతి 4వ భావంలో ఉండడము, అదే రాశ్యాధిపతి రవి 4వ భావంలో ఉండడము, లగ్న ద్వితీయాధిపతి 4వ భావంలో ఉండి గురుదృష్టి. ఇంకేం కావాలండి? విద్యలో అమోఘంగా రాణిస్తారనడంలో సందేహమే లేదు. విద్యలో రాణిస్తారు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వాహన యోగము, గృహయోగము, భూములు కొనుక్కునే యోగము. నేను వృశ్చిక రాశిలో ఉన్నారు కదా మీరు ఉంటే రవి బుధులు. సో ఈ విధంగా ఉండము. వ్యాపారం అంటే ముఖ్యంగా వ్యవసాయదారులకండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి పంటలో నష్టం రాకుండా ధనం కలగడానికే ఎక్కువ అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా రవి బుధులు 4వ భావంలో ఉండడం వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారనే వాళ్ళు, అలాగే డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ 4వ భావం బాగుందంటే వాళ్ళకి అనుగుణంగా ఉండడము, వాళ్ళ ప్రతి పనులను ముందంజలో ఉండడం జరుగుతుంది. కంఠధ్వని బాగా ఉండాలి కదండి, ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి కదా. డాక్టర్స్ కూడా అంతే. రవి బుధులకి గురుదృష్టి వృశ్చిక రాశిలో ఉంది కాబట్టి చెప్తున్నా. డాక్టర్స్ వృశ్చిక రాశిలో కానీ, ధనురాశిలో కానీ, కుంభరాశిలో కానీ రవి బుధులు ఉండి గురుదృష్టి ఉంటే పర్ఫెక్ట్గా డాక్టర్స్కి చాలా బాగుంటుంది. కుజు కూడా ఉన్నాడు అనుకోండి, ఆపరేషన్ సక్సెస్ చేస్తారు. పక్కా పెడదాం. సరే, 6వ భావంలో రాహు మంచివాడు కాదు కదా, అసలు ఏమాత్రం మంచివాడు కాదండి. కుజు దృష్టి ఉంది అంటే ఏంటి, జనరల్గా 6వ భావం 10th భావాధిపతి 6వ భావం ఉండడం వల్ల కొద్దిగా శత్రువులు ఉండడము, కొద్దిగా మీకు ఏది కూడా అనుకూలంగా లేకపోవడము,
ఆడవాళ్ళ వల్ల కొంత కొంత ప్రాబ్లమ్స్ స్త్రీల వల్ల కానీ లేదా పురుషుల వల్ల కానీ లేదా కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. వేరే ఉద్దేశం కాదు. శుక్రుడు అంత రాజయోగ కారకుడు మాత్రం కాదు. ఆరో భావంలో చిన్న చిన్న అవలక్షణాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఉద్యోగ విషయంలో. సరే, అది పక్క పెడదామండి. శని ప్రభావం, సప్తమ స్థానం శని మంచివాడు కాదండి. షష్టాధిపతిగా ఆరో భావంలో ఉన్నాడు, అదే ఏడో భావంలో ఉన్నాడు, అంత మంచివాడు కాదు. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కొద్దిగా దూరం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్లి సంబంధాలు కుదిర్చి దగ్గరకు వచ్చి ఆగిపోవడం కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ శని పెళ్లి చేస్తాడన్నలా సందేహం లేదు. ఆయన శని భగవానుడు. మీరు శనీశ్వరుడు పూజ చేసుకోండి, ఆటోమేటిక్గా శని మీకు అదృష్టాన్ని కలిగించి వివాహ శుభకార్యాలు చేస్తాడు. బిజినెస్ పార్ట్నర్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. పార్ట్నర్స్లో మీకు కొద్దిగా సమన్వయ లోపం కలుగుతుంది, కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అష్టమంలో రాహుతో కలిసిన చంద్రుడు మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు. అష్టమంలో 12వ ఇంటి వాడుగా అష్టమంలో ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే విదేశ పర్యటన చేయడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి, చేస్తారు కూడా. 2 రీజన్స్ వల్ల చేస్తారు. అంతేకాకుండా చంద్ర రాహుల వలన చంద్రుడు యొక్క బలం కూడా రాహు తీసుకుని శుభ ఫలితాలే ఇస్తాడు. ఈవెందో అష్టమ స్థానంలో ఉన్నా సరే ధనయోగాన్ని ఇస్తాడు, కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ ఇస్తాడు. ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా వాటి నుంచి బయటపడేది చేస్తూ ఉంటాడు. రాహుతో కలిసి చంద్రుడు అష్టమంలో ఉంటే జనరల్గా రాహు ఒకడే ఉంటే శారీరక శ్రమ, ఇంట్లో ప్రాబ్లమ్స్, మనసు అశాంతిగా ఉండడం, ఒక్కొక్కరికి వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చంద్రుడితో కలిసిగాడు కాబట్టి శుభఫలితాలు ఇస్తాడండి, ధనయోగం ఉంటుంది. అలాగే భాగ్యస్థానాన్ని కూడా శని చూస్తాడు. భాగ్యస్థానం శని చూడడం వల్ల మీకు కొద్దిగా లాభాలు రావడానికి తక్కువగా ఉంటాయి. కానీ భాగ్యాధిపతి వ్యయభావంలో ఉన్నాడు. అంటే ల్యాండ్స్ విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయండి. అయినప్పటికీ వాటిని మీరు రెక్టిఫై చేసుకుని సక్సెస్ అవుతారు భూముల విషయంలో. అంతేకాకుండా మీరు ఫార్మా రంగంలోనూ లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోనూ కోల్ రంగంలో బిజినెస్ చేస్తే కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కానీ ల్యాండ్స్ బిజినెస్ సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు బాగుంటుందండి. ముఖ్యంగా దశమంలో దశమ గురుడు యాక్చువల్లీ చాలా మంచివాడండి. వేద పండితులకి, వేదశాస్త్రం చేస్తుంటారు సరే వాళ్ళకి, యాస్ట్రాలజర్స్కి గురు ప్రభావం చాలా బాగుంటుంది. పైగా సైంటిస్టులకి గురుడు ప్రభావం బాగుండాలి. అలాగే గురు ప్రభావం దశమంలో ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి, లాయర్స్ అంటాం సరే వాళ్ళందరికీ కూడా అండి దశమ భావం పర్ఫెక్ట్గా బాగుండాలి. కొత్త ఉద్యోగాలు, లేడీస్ కూడా చెప్తున్నానండి, కొత్త ఉద్యోగాలు ట్రై చేసే వాళ్ళు ఇక్కడ మంచి శుభఫలితాలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దశమలో గురుడితో కలిసి చంద్రుడు ఉన్నాడు, 12వ ఇంటి వాడు. కాబట్టి మీకు లాభాలు అధికంగా వచ్చి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏదైనా కుజుడు 12వ భావంలో తప్పండి. 12వ భావంలో కుజుడు తప్పండి అంటే కొద్దిగా యాక్సిడెంట్ అవ్వడానికి, జలం అంటే నీరు వలన కూడా మీకు ప్రాబ్లం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే 9th భావాన్ని చడి చూడడం, 9th హౌస్లో 12వ భావం ఉండడం అంత మంచిది కాదు. కానీ 9th హౌస్లో 12వ భావం ఉంటే ఫారిన్ కంట్రీస్, అలాగే 12th హౌస్లో అష్టమంలో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే మీ విద్యారీత్యా, ఉద్యోగరీత్యా, మీ షూటింగ్ రీత్యా, పర్సనల్ విషయాలు రీత్యా ఎంతో విధంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు. వీళ్ళిద్దరిని పూజించడం వల్ల సర్వ సుఖాలు, సర్వ శుభాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కన్యారాశికి ఈ వారం రోజులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ రాశి గురుదృష్టి ఉండడం వలన సర్వ సుఖాలు, సర్వ శుభాలు కలుగుతూ ఆనందంగా ఉంటూ వివాహ శుభకార్యాల వేడుకల్లో మీరు పాల్గొంటూ ఆనందోత్సవాలతో ఉంటారు. మీ బంధువులతోటి, చుట్టాలతోటి హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. చుట్టాలని మీరు ఇంటికి వస్తారు, వాళ్ళతో బాగుంటారు. ఈ నెల మొత్తం కూడా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ఎందుకనంటే కుజుడు కూడా ద్వితీయ భావం చూడడం వల్ల ధనపరంగా మీకు బాగా చేతికి రావాల్సిన సొమ్ములు చేతికి అందుతాయి. కుటుంబంలో వృద్ధి బాగా కలుగుతుందండి. యాక్చువల్గా మీ తోబుట్టు వాళ్ళు బాగా కలుస్తారు. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళు, మీ అన్నయ్యలు ఇవన్నీ కలుస్తారు. మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. మీకు కొత్త బట్టలు కొనుక్కుంటారు. అంటే చీరలు కానీ, ఆభరణాలు కానీ ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువనే. వాహన యోగం కలుగుతుంది. ముఖ్యంగా 4th భావం గురుడు ఉండడం వలన 4th భావాధిపతి భాగ్యస్థానం ఉన్నాడండి. ఎక్కడికైనా సుఖపడే తత్వంలోనే ఉంటారు. మీరు కంఫర్టబుల్నెస్ అంటే మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఎప్పుడు కూడా కష్టపడడం తక్కువను, సుఖపడడం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మీకు వాహనయోగం ఉంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా అద్భుతంగా వాళ్ళకి ధనయోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా 2nd హౌస్ లార్డ్ పంచమ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే శుక్రుడు ఉండడం వలన మీకు మంచి డ్రెస్సెస్ ఉండడము, సినిమా రంగంలో కూడా బాగా రాణించడము, కళారంగం ఉంటాం కదా, సాహిత్యము, సంగీతము, నృత్య కళాకారులకి, సినిమా రంగం డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, హీరోయిన్స్ అదే అందరూ పనిచేసేవాడు అందరూ కూడా శుక్రుడు కళ బాగుంటుందండి. ముఖ్యంగా మీ శుక్రుడు, మీ అత్యంత రాజయోగకారకుడు ఎవరు? శుక్రుడు. 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా కోణంలో ఉన్నాడు. కోణంలోనే ఉండాలి.
యోగిస్తాడు. ఖచ్చితంగా శుక్రుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, ప్రేమగా ఉండడము, కన్యా రాశి వాడికి రాశి బయట ఉంది అలాగా. అంతేకాదండి, మీరు స్టాక్ మార్కెట్ అంటాం సరే, షేర్స్, స్పెక్యులేషన్, వాటిలో కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రేమగా ఉంటారు, ప్రేమ వివాహాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. పైగా పంచమ స్థానానికి గురుదృష్టి కూడా ఉంది. పుత్రిక సంతాన యోగం కలుగుతుంది. మీ పుత్రులకు కానీ పుత్రికలకు కానీ ఏమాత్రం ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ జాతకం వలన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతూనే ఉంటారు. అద్భుతం. ఇప్పుడు ఆరభావంలో శని ఏంటంటే మీ జాతకం కన్యారాశి వాళ్ళకి ఆరభావంలో శని మాటల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పలుకుబడి, పదవులు, ఆనందంగా ఉండడము, కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శని ఆరభావంలో ఉంటే శత్రు భయం కూడా పొంచి ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. మీకు గవర్నమెంట్ జాబులు రాసినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, జాబ్ అంటే గ్రూప్స్ రాస్తూ ఉంటాం, సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా అండి కష్టపడి చదివితే శని భగవానుడు ఇచ్చి తీరుతాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి ఆరోభావంలో శని కారకుడు అవుతాడు. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా అంటే కష్టపడి చదివితే శని భగవానుడు ఇస్తాడు. విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడానికి, అలాగే H1B వీసా కానీ, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటాం, పర్మనెంట్ రెసిడెన్స్ అంటాం సరే, అవన్నీ కూడా శని కారకుడు అవుతాడండి. మీకు బాగా కష్టపడి చదువుతూ అలాగే కష్టపడుతూ శని భగవాను పూజించాలి ఉండేవి. ఓం సం శనీశ్వరాయ నమః అని మంత్రం జపిస్తూ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సప్తమ స్థానంలో రాహు ఒకటే తప్పు. ఇప్పుడు చంద్రుడికి కలిశాడు. అంటే చంద్రుడితో కలిసిన రాహు ఉండడం వలన 10-11 తారీఖుల్లో చంద్రుడి యొక్క విశేషమైన బలం అంతా కూడా రాహు తీసుకొని మిక్కిలి శుభ ఫలితాలే ఇస్తాడు అనడంలో సందేహం లేదు. అంటే మీ బిజినెస్ విస్తరణ బాగుంటుంది. మీకు బిజినెస్లో పాటు సినిమా రంగంలో రాహు సినిమా రంగం కారకుడు కాబట్టి దాంట్లోనూ ఐరన్, స్టీల్, కోల్ వాటిలోనూ ఈ విధంగా బాగుంటుంది. ఏదైనా మీకు అష్టమ స్థానాన్ని శని చూస్తాడు కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కానీ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మాత్రం స్ట్రాంగ్గా ఉన్న లాభంలో ఉన్నాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేవు మీ దగ్గరికి. విధంగా మీ భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో గురుడితో కలిసిన చంద్రుడు అద్భుతం కదండి. యాక్చువల్గా మీ సప్తమాధిపతిగా అయ్యాడు కదా. 9వ కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు కోణంలోనే ఉండాలి, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. అలాగే అంతేకాకుండా చంద్రుడు 11వ ఇంటివాడు, అద్భుతం. 11వ ఇంటివాడిగా కలిశాడు కాబట్టి గజకేసర యోగంలో గురుచంద్రుడు ఉన్నారు కాబట్టి 13-14 తారీఖులో విశేషమైన సంపదలు కలుగుతాయన్న సందేహం లేదు. ఫారిన్ టూర్స్ కానీ, మీ సంపదలు పెరగడం కానీ, వాహనాలు, గృహాలు, కొత్త ఆభరణాలు, డైమండ్ రింగ్స్, ఇటువంటి డైమండ్స్ కొనుక్కోవడం, ఇవన్నీ అవకాశాలు ఈ కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి. గురుచంద్రుల కాంబినేషనే పర్ఫెక్ట్గా ఆయన కాపాడుతాడనడంలో సందేహం లేదండి. మీ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాలు, వాళ్ళ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా మీ ఉద్యోగం, మీ జాబ్ విషయంలో కూడా బుధుడికి గురుదృష్టి ఉంది, రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకే చెప్తున్నారంటే ఉద్యోగ భద్రత ఉంది. ఉద్యోగాలు కొంత రావడం లేట్ అయినా కూడా ఉద్యోగంలో కూడా మీకు సక్సెస్ అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా దశమస్థానం బాగుంది. ముఖ్యంగా అండి భాగ్యస్థానము, లాభస్థానము పర్ఫెక్ట్గా మీకు బాగున్నాయి. కుజుడు మీకు అసలు కుజుడు మంచివాడు కాదు కదా, కానీ లాభస్థానంలో ఉన్నాడు. 3వ ఇంటివాడు, 6వ ఇంటివాడు, 3, 6, 11 స్థానాల్లో పాపులు ఉంటారు కదా. కుజుడు మ్యాలిఫికే కదా, మీకు 3వ ఇంటివాడే కదా, 11 భావంలో ఉన్నాడు కదా, బ్రహ్మాండంగా యోగిస్తాడు. అంటే భూములు, వాహనాలు, ఆభరణాలు ఏంటంటే ఇంకా విశేషమైన సంపద కలగడానికి అంటే మీ జాతకాల నుంచి చూసుకోవచ్చమ్మా, అందరికీ కాదు. ఈ సంపద కలగడానికి ముఖ్యంగా ల్యాండ్ బిజినెస్లో బాగా ధనం సంపాదించడానికే అవకాశం ఉంది. అంటే ల్యాండ్ లార్డ్స్ అంటారు సరే, ల్యాండ్స్ అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి బాగుంటుందండి. పైగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, కంప్యూటర్ హార్డ్వేర్స్, ఈ కంప్యూటర్ సంబంధించిన వృత్తిలో ఉంటారు సరే, వాళ్ళందరూ ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ విధంగా కుజుడు అద్భుతంగా ఉన్నాడు. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుత ఫలితాలు మీకు కలుగుతాయి అన్నది సందేహం లేదు. ఇప్పుడు తులారాశి అండి, తులారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా బాగుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకని మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందంటే మనకి ఎంత రావాలో అంత ధనం మాత్రం వస్తుంది. మీకు బాకీలు ఏమైనా ఉంటే ఆ బాకీలు రావడము, మీకు ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ సౌఖ్యం కలగడము జరుగుతుంది. సెకండ్ భావంలో రవిబుధులు ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళంత అదృష్టవంతులు ఇంకోళ్ళు లేరు అని చెప్పచ్చు. ఎందుకంటే రవిబుధులు ద్వితీయ భావంలో ఉంటే ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా గురుదృష్టి ఉందంటే ద్వితీయ భావంలో రవిబుధులు ఉండి గురుదృష్టి ఉందంటే ఆడిటర్స్గా మీరు సక్సెస్ అయి తీరుతారు. మీ జాతకంలో కూడా చూసుకోండి,
రవి బుధుడు ద్వితీయంలో ఉండి గురుడు ఎక్కడి నుంచి ఉన్నా సరే గురుదృష్టి ఉందంటే, ఏ రాశిలోని గురుదృష్టి ఉన్నా సరే మీ జాతకంలో ఉంటే మీరు ఖచ్చితంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉంటారు. చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, లాయర్స్గా కానీ ముఖ్యంగా ఫైనాన్స్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా మీరు బాగా పాటలు పాడతారు కదండి. మీరు పాటలు పాడడము, గాయకులుగా ఉండడము, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, అంటే మాట్లాడి గురుదృష్టి ఉంది కదండి మీకు. అందుకని ద్వితీయ భావం కుటుంబ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో మంచి పేరు ఉంటుంది. ఫోర్త్ భావంలో శుక్రుడు, మీ రాశ్యాధిపతి ఫోర్త్ భావంలో అంటే అంత అదృష్టం మీకు. అంటే ఏంటంటే వాహన యోగం కలగడము, ఖచ్చితంగా వాహనాలు ఉంటాయి. కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు. ఉంటాయి బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. ఫోర్త్ భావం కదా, ఖచ్చితంగా అవకాశాలు మీ జాతకాలు రీచ్ ఉంటాయి. అందరికీ ఉండవు. సరే, ఫోర్త్ భావం గురుదృష్టి కూడా ఉంది. ఉండడం వల్ల వ్యవసాయదారులకి పంటలు నష్టం రాకుండా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతము. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతమైన ఫోర్త్ భావం ఉందంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా సంగీతంలో బాగా మేటి అనిపించుకుంటారన్న సందేహం. పంచమ భావంలో శని, పుత్రిక సంతాన యోగం కలుగుతుంది. ధనయోగాన్ని కలిగిస్తాడు ఆయన. శని మంచి యోగాలను కలిగిస్తూ మంచి అద్భుతమైన ప్రగతి కలిగించేది చేస్తుంటాడు. కాకపోతే కొన్ని టెన్షన్స్ ఇవి క్రియేట్ చేస్తూ ఉంటాడు. 6వ భావంలో రాహు ఉన్నాడు. 6వ భావంలో రాహువే గ్రేట్ అనుకున్నాం, కానీ చంద్రుడిగా కలిసి ఉన్నాడు. అంటే మరింత బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసిన రాహు మరింత బలవంతుడైపోతాడు. 10-11 రోజుల్లో, 10th and 11th హౌస్లో, 11th డేట్స్లో రాహుతోటి చంద్రుడు కలుస్తున్నాడు. అంటే రాహువు మిక్కిలి బలవంతుడైపోయి ఎక్కువగా ఫలితాలు ఇస్తాడు. ఏం ఫలితాలు ఇస్తాడు? మీకు విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవడానికి అవకాశాలు ఇస్తాడు. H1B వీసా రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీ జాతకాలు రీచేస్తామా, అలాగే విదేశాల్లో మీకు సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇండియాలో ఎక్కడున్నా సరే రాజకీయ రంగంలో వెదుగుదల ఉంటుంది. పైగా మీకు 6వ భావం కూడా మీకు జలదత్త రాశి, మీనరాశి అవ్వడం వలన విదేశాలు వెళ్ళడానికి, ఫ్లైట్స్లో ఎక్కువ తిరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రతి పనులను మీరు విజయం సాధిస్తారు. ఏ ఎగ్జామ్స్ రాసినా, ఏ ఎగ్జామ్ అంటే సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, మీరు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఎగ్జామ్స్ రాసినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీరు విజయం సాధిస్తారు. పైగా 7th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. అవునా? అంతేకాకుండా మీకు 7th హౌస్కి శని దృష్టి ఉంది. కొద్దిగా వివాహ శుభకార్యాలు లేటుగా అవుతాయి, ఏం పర్లేదు. పైగా 7వ భావాధిపతి దశమంలో ఉన్నాడంటే ఏమండి, విదేశ పర్యటన చేస్తారు. మీరు విదేశాలు వెళ్తారు అనడంలో సందేహం లేదండి. విదేశాలు వెళ్తారు. మీ భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. మీ వ్యాపార విస్తరణ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ ఇంటి వాడు 8వ భావంలో గురుడు ఉన్నాడు. పైగా 11వ ఇంటి వాడు కలిశాడు. అంటే గురుడితో కలిసి చంద్రుడు, గజకేసరి యోగం. అంటే 14వ తారీఖు కలుస్తాడు చంద్రుడు. 13-14 తారీఖులో విశేషమైన యోగం ఉందండి. అష్టమ స్థానం ఉంది కాబట్టి తలవంతరంగా వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అన్ఎర్నడ్ మనీ అంటాం సార్, అన్ని ఎర్రరండి మనీ. అంటే మీరు సంపాదించి కాకుండా వచ్చే మనీ బాగుంటుంది. ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ప్రగతి కనపరుస్తారు. సేవకా జనం మీకు ఉండడానికి ఎక్కువ అవకాశాలు, ఎక్కువ. అష్టమ భావం బ్రహ్మాండంగా ఉంది కదండి. భాగ్యస్థానం, భాగ్యాధిపతి కూడా మీకు అద్భుతంగా ద్వితీయంలో ఉన్నాడు. అంటే విదేశీ పర్యటన చేయడానికి, దూర ప్రాంత దర్శనం చేసుకోవడానికి, అమ్మవారు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. పీఠాలు ఉంటాయి సరే, శక్తి పీఠాలు, అవి దర్శనం చేసుకోవడం కూడా మీకు అవకాశాలు రాబోతున్నాయన్నలో సందేహం లేదు. దశమంలో కుజుడు బ్రహ్మాండం కదండి. దశమంలో కుజుడు దిగ్భర్తంలో ఉంటాడు. దశమంలో కుజుడు ఉంటే దృఢగాత్రం ఉంటుంది. అంటే ఎక్కువ మంచి బాగా పాడతారు, కష్టపడి ధనం సంపాదించుకుంటారు. దశమంలో కుజుడు అంటే దిగ్భర్తలో ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ పదవులు వస్తాయి. అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు కారకత్వం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన సంపదలు కాదండి, సంపదలు వాళ్ళకి ఎప్పుడు అద్భుతంగా అనుకోండి. పదవులు రావడానికి, వాళ్ళ మాట చలామణి అవ్వడానికి, విలువ పెరగడానికి అవకాశాలు. దశమంలో కుజుడు ఎక్స్ట్రాడినరీ అండి. బలంగా దృఢమైన శరీరం. మీకు కనుక దశమంలో కుజుడు ఉంటే మీ జాతకాల్లో దృఢమైన శరీరం కలవారుగాను, కష్టపడి ధనం సంపాదించేవారుగాను, అలాగే మీరు మంచి సంగీతం పాడేవారుగాను, యాక్టింగ్ సంబంధించిన వాటిలోనూ ఉండేవారుగాను ఉంటారు. దశమంలో కుజుడు దిగ్భత్వం కదండి, సామాన్య యోగం కాదు, అద్భుతం. పైగా మీ సప్తమాధిపతి ద్వితీయాధిపతి దశమంలో అంటే విదేశాల్లోనే ఉంటారు. సరే, అది పక్క పెడదామండి. వ్యయభావంలో మీకు కేతు ఉన్నాడు. అంటే గురు దృష్టి ఉంది కాబట్టి ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. జనరల్గా మీరు ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తుంటారండి. టెంపుల్స్కి వెళ్ళడము, దానం ఇవ్వడము, అన్నదానానికి డబ్బులు ఇవ్వడము, గుళ్ళకి గోపురాలకి దర్శనం చేసుకోవడము, సన్మానాలు జరగడము, ఈ విధంగా మీకు చాలా చాలా బాగుంది. తులారాశి వాళ్ళు అసలు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అని చెప్పచ్చు. సో మీ ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ముందర మీరు అమ్మవారిని కొలవండి. ముఖ్యంగా మీరు పూజించే దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశిలోనే మీ రాశిలోనే రవి బుధులు ఉండడము మీకు ఆయన భాగ్యాధిపతి దశమాధిపతి అయ్యాడు. గురుదృష్టిలో ఉంది అంటే మీరు ప్రతి పనిలోనూ సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది, అదృష్టం అనేది మీ చెంతే ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా అంతే. మీరు ఏ పని చేసినా దాన్ని విజయం సాధిస్తారు. నేమ్ అండ్ ఫేమ్ పెరిగి తీరుతుంది. యాక్చువల్గా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగుందండి. మీకు రావాల్సిన ధనము వచ్చి తీరుతుంది. గురు ప్రభావం బాగుంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. మీరు కష్టపడి సంపాదిస్తారు. వ్యాపారాల ద్వారా మీకు కష్టపడే భార్యాభర్తల యొక్క అనురాగం ద్వారా వాళ్ళ యొక్క మీ వ్యాపారమే ఎక్కువ వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఉంటుంది. మీకు రావాల్సిన సొమ్ము వస్తుంది. మీ తోబుట్టువులకు బాగుంటుందండి. యాక్చువల్గా శుక్ర ప్రభావం వల్ల మీ తోబుట్టువులకు బాగుండము, కొత్త ఆలోచనలు ఉండము, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు బాగా 3వ భావం ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4th భావంలో శని ఉన్నాడు కదా, మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు నిజంగానే. 4th భావంలో శని అర్ధాష్టమ శని అంటాం. సో అర్ధాష్టమ శని ఏమవుతుందంటే మీకు మర్చిపోతూ ఉండడము, జ్ఞాపశక్తి తగ్గిపోతూ ఉండడము, చదువులు వెనకబడిపోవడము, తల్లిగారికి కొద్దిగా మెడిసిన్స్ వాడడము, అమ్మగారికి ఇలా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ మీరు వ్యవసాయదారులకు నష్టం రావడానికి అవకాశాలు ఎక్కువ. భయపడాల్సిన అవసరం లేదండి. మీరు అలాగే పూజ చేసుకుంటున్నారు. మీకు గురుబలం బాగుంది, కుజుడు యొక్క బలం బాగుంది కాబట్టి శని యొక్క ప్రాబ్లమ్స్ చేయడానికి తక్కువ ముఖంగా ఉంటాయి. ఏదైనా ఆయన వల్ల వచ్చే దోషాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా పంచమ స్థానంలో చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి శుభఫలితాలు ఇస్తాడండి. 10వ తారీఖు 11వ తారీఖు చంద్రుడు కలుస్తున్నాడు. రాహు బలవంతుడైపోతాడు. బలవంతుడు అవ్వడం వల్ల సంతానం విషయంలో చక్కగా మీకు వృద్ధి కలుగుతుంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు దేవుడు యొక్క ప్రభావం వలన, దైవ దర్శనాల వలన, దేవుడి యొక్క ప్రభావం వలన సత్సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమస్థానంలో రాహు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి రాహు ప్రభావం ఉండాలి కాబట్టి సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా 7వ భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుడుతో కలిసిన చంద్రుడు మీకు భాగ్యాధిపతి కూడా అయ్యాడు. అది ఖచ్చితంగా మీకు బాగుండడానికి ఎక్కువ అవకాశాలు. బాగుండడం ఏంటంటే మీ బిజినెస్లో బాగా డెవలప్ అవ్వడము, మీకు కొత్త వ్యాపారాభివృద్ధి కలగడము, వ్యాపారాల్లో విస్తరణ చేసుకోవడము, భాగస్వాములు చేర్చుకోవడము, మీ భార్యాభర్తల ద్వారా అనురాగము, అదృష్టం పెరగడము బాగుంది కదండి. పైగా గురుడు 7వ స్థానం ఉండడం వలన మీకు వివాహ శుభకార్యాలు త్వరగా పెళ్లి కుదరడము, విద్యార్థులు రీతి చూసుకోండి, శుభకార్యాలు జరగడము, అలాగే శుభకార్యాలతో పాటు విశేషమైన సంపదలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాహ శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి. కుజుడు భాగ్యంలో ఉన్నాడు అంటే మీ రాశ్యాధిపతి 6వ ఇంటి వాడు భాగ్యంలో ఉన్నాడు, మంచిదే కదా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు త్వరగా అమ్ముడుపోవడము, తర్వాత అపార్ట్మెంట్స్ అంటారు కదా, అపార్ట్మెంట్స్ ద్వారా ధనం సంపాదించుకోవడము, ముఖ్యంగా భూములు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఇద్దరు కూడా మంచి ప్రతిభ ఉంటుంది. అంతేకాకుండా కుజుడు కారకత్వాలు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ అంటాం, వాళ్ళ బిజినెస్లు చాలా చాలా బాగుంటాయి అనడంలో సందేహం లేదండి. కానీ మీ ఉద్యోగంలో మాత్రం శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, పై బాసుల యొక్క చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడము, ఉద్యోగంలో భద్రత లేకపోవడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాక సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా ఆగిపోవడం జరుగుతుంది. ఏదైనా 11వ భావంలో కేతు ఒక్కడు చాలండి. మీకు ఎవరి యొక్క ప్రభావం ఉన్నా, ఎవరి ప్రభావం బాగున్నా బాగుపోయినా మీ కేతువు లాభంలో ఉండి బాగా మీ కంటికి రెప్పలా కాపాడుతాడు కేతువు, డౌటే లేదు. పైగా కేతువుకి గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా మీ అక్కయ్య గారు కానీ అన్నయ్య గారు అంటే వాళ్ళు బాగుంటుంది, సంతానయోగం కలుగుతుంది, భూములు, వాహనాలు, గృహాలు 11వ భావంలో నుండి కేతువు ఇచ్చి తీరుతాడు. పైగా మీరు టెంపుల్స్కి వెళ్ళారనుకోండి, ధనం ఖర్చు పెడుతుంటారు. దేనికంటే అన్నదానానికో వీడికి ఉంటాయి కదా, వస్త్రాలు ఇవ్వడం మొత్తానికి అలా ఖర్చు పెడుతుంటారు. అది పక్క పెడితే మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. బంధువులు అంటే మీకు ఇష్టపడతారు. వివాహ వేడుకలు, భార్యాభర్తల యొక్క సంబంధం, అనురాగము చాలా చాలా బాగుండడానికి అవకాశం బాగుంది. పైగా లాభస్థానంలో కేతు మాట్లాడి కాబట్టి బాలారిష్టం కలిగిస్తూ ఉంటాడు. లాభంలో కేతు చిన్నపిల్లల కారణం ఉంటే బాలారిష్టం పూజలు చేసుకొని సరిపోతుంది. సరే, ఈ విధంగా పక్క పెడదాం. ఏదేమైనా 11వ భావంలో కేతువు, 7వ భావంలో గురుడు ఎంత బాగున్నారండి మీ జాతకం. పైగా కుజుడు దశమంలో, ఈ ముగ్గురు బాగున్నారండి. శని ప్రభావం వలన మీకు దోషాలు తక్కువగా ఉంటాయి. అలా అని చెప్పి శని భగవాన్ని మనం అశ్రద్ధ చేయొద్దు. స్వామికి చేసే పూజలు చేసుకుంటూనే ఉందాం. మీకు అంటే ఆంజనేయ స్వామి పూజలు, స్వామికి ఓం సం శరవణ భవాయ నమః పూజలు చేసుకుంటే మంత్రం జపించడం చేయడం వల్ల
అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి కొలవడం వలన, విష్ణువు ఆరాధన చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటే సందేహం లేదు. ధనురాశి వాళ్ళకి ఈ నెలలో బాగుందండి. యాక్చువల్గా మీకు శుక్రుడు మంచివాడు కాదు. అటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో ఉండి గురుడు చేత చూడబడుతున్నాడు. విశేషమైన సంపదలు కలుగుతాయి కదండి. ఈ వారంలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మీకు రావాల్సిన బాకీలు కానీ, మీకు రావాల్సిన వల్ల ధనం కానీ, అదే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, కొత్త ఉద్యోగాలు కానీ, అయితే బిజినెస్ల ద్వారా కానీ ఏదో విధంగా మీకు ఆర్థికంగా నిలదొక్కోవడం కాకుండా కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఎప్పుడు పాటలు పాడుతూ ఉండడము, కంఠధ్వని బాగుండడము, తెలివిగా ఉండడము, అందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆభరణాలు కూడా ద్వితీయ భావంలో శుక్రుడు ఉండడం వల్ల కొనుక్కుంటారు. చదువులో కూడా బాగా రాణిస్తారు అన్నది సందేహం లేదు. ముఖ్యంగా గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదండి. అది ఉండడం వల్లే చక్కటి అదృష్టం బాగుంది. పైగా శుక్రుడికి కుజదృష్టి కూడా ఉంది. అద్భుతం, చాలా మంచి యోగంగా ఉంది. అద్భుతం. పైగా శని భగవానుడు 3వ భావంలో ఉన్నాడు. 3వ భావంలో శని అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా మారుస్తాడు. మీ చెల్లెలకి బాగుంటుంది. ధైర్యంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాల్లో ఆనందంగా ఉంటారు. ఏదేమైనా 4వ భావంలో చంద్రుడు 10వ తారీఖు 11వ తారీఖు మీకు వస్తున్నాడండి. 11వ తారీఖు 10ని 11 ఉంటాడు. ఆ రాహుల కాంబినేషన్ ఏంటంటే రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు 4వ భావంలో. అంటే చంద్రుడితో కలిసి చంద్రుడి యొక్క శుభ ఫలితాలు కూడా రాహు ఇస్తాడు. మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే ఏమి ఇస్తాడు? ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం బాగా ధనాన్ని ఇస్తాడండి. నేమ్ అండ్ ఫేమ్ ఇస్తాడు. నెంబర్ ఆఫ్ కాదు కానీ ఎక్కువగా బాగా డెవలప్ చేస్తుంటాడు. చదువు విషయంలో బాగుంటుంది. సంగీత సాధనలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయి. కొత్త అవకాశాలు వాటి వెతుక్కుంటూ వస్తాయండి. ముఖ్యంగా మీ వాహన యోగము, గృహయోగము కొనుక్కోబోతున్నారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళబోతున్నారు. చంద్రుడు రాహు ఉంటే 4వ భావంలో అంటే ఫారినే కదండి. అలాగే మీకు 6వ భావంలో గురుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు. యోగమే కదా. అంటే అష్టమాధిపతి 6వ భావంలో ఉండడమే. సో ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే మీకు శత్రుభయం లేకుండా ఆరోగ్యంగా ఉంటూ, అదృష్టవంతులుగా ఉంటూ, ఎటువంటి భయం లేకుండా, చిన్న మీరు అప్పులు చేసినా అప్పులు సకాలంలో వచ్చేటి ఉండడము, మేనమామలకు అద్భుతంగా ఉండడము, ఎంత బాగుందండి. తలవంతరంభగా వచ్చే ధనయోగం ఉండడము, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కుదరడము, 6వ భావంలో ఉండే గురుచంద్రుల కాంబినేషన్ యోగంలో ఉన్నారు. సప్తమాధిపతి అంటే బుధుడు కూడా 12వ భావంలో ఉన్నాడు కదా. సప్తమాధిపతి 12వ భావం తప్ప ఏం తప్పు కదండి. మంచి చేస్తాడు. అంటే మీకు శుభకార్యాలు చేయడము, ముఖ్యంగా భార్యాభర్తలు అనురాగంగా ఉండడము, పెళ్ళిళ్ళ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అది అద్భుతంగా ఉన్నాయి. కానీ అష్టమ స్థానంలో కుజుడు మంచివాడు కాదు. అయినప్పటికీ ధనయోగాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ధనయోగాన్ని ఇవ్వడము, సంతాన విషయంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఇస్తుంటాడు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి మమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. భాగ్యస్థానం కూడా మీకు అంత అద్భుతంగా లేదండి. భాగ్యస్థానాన్ని సరి చూస్తున్నాడు. అంటే అద్భుతంగా లేదంటే కొద్దిగా లాసులు రావడానికి కానీ, లేకపోతే కొద్దిగా మీకు లాసులతో పాటు లాభాలు తక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కేతువు దశమంలో ఉండి గురుదృష్టి ఉంది. దశమంలో కేతువుకి గురుదృష్టి ఉందంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మాత్రం చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చెప్తున్నాను. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి ధనాదాయం బాగుంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఆ రంగంలో అంటే ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో ఉద్యోగ భద్రత, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ధనము, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కొత్త ఉద్యోగాలు రావడానికే మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్మస్థానం కాబట్టి మంచి పనులు చేస్తూ ఉండడము, దైవ దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ అద్భుతంగా మీరు ఉంటారన్న సందేహం లేదు. పైగా 11వ భావాన్ని కూడా కుజుడు చూస్తున్నాడండి. 11వ భావన కుజుడు చూడడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూముల వల్ల లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 12వ భావన రవి బుధుడికి గురుదృష్టి తప్పు కాదు కదా. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో కలిసి ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి అంటే 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ భాగ్య రాజ్యాధిపతులు కలిసి 12వ భావంలో ఉండి గురుదృష్టి ఉంది అంటే అదృష్టవంతులు అవుతారు అని అర్థం. అంటే 12వ భావంలో ఉండడం వల్ల సంపదలు పెరగడము విశేషంగా. అలాగే గురుడు ఒంటరిగా ఉండడం వల్ల ధనరాశి బాగా అదృష్టవంతులుగా ఉంటారని చెప్పడము బాగా ఉందండి. వ్యయ భావంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్లో బాగా లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతం. 12వ భావంలో రవి బుధులు ఉన్నారంటే ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా సక్సెస్ అవుతారు. ఖర్చులు కూడా అధికంగా ధనం ఖర్చు పెడుతుంటారు. సన్మానాలు కూడా జరుగుతాయి మీ కొండలో సందేహం లేదు. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి అంటే మీ ధనురాశి వాళ్ళకి చాలా మంచి కాలము. ఒకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవాలండి మీరు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు కొలవడం వల్ల అన్ని విధాలుగా మీకు అన్ని రంగాల్లోనూ
విజయం సాధిస్తారన్నలో సందేహం లేదు. మకర రాశి వాళ్ళకి రాశిలోనే శుక్రుడు ఉండడం వలన, గురు దృష్టి కూడా ఉండడం వలన యోగవంతమైన కాలం చెప్పచ్చు. అంటే పైకి కుజుడు దృష్టి కూడా ఉంది. అంటే మీకు అత్యంత రాజయోగకారకుడు మీకు ఎవరు? శుక్రుడే. మీ రాశిలోనే ఉన్నాడు. అందంగా, ఆనందంగా, తృప్తిగా ఉండడము, ఆభరణాలు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడము, గోల్డ్ తర్వాత డ్రెస్సెస్ కొనుక్కోవడానికే అవకాశాలు ఎక్కువ ఉందండి. శుక్రుడు అద్భుతంగా బాగా యాక్టివ్గా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆనందంగా ఉంటారన్న సందేహం లేదు. కానీ శని ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా వెనకబడిపోతుంటారు. మీకు రావాల్సిన బాకీలు ఉంటాయి సరే, మొండి బాకీలు, అవి సకాలంలో రావు. కొద్దిగా ఇబ్బంది పెడతారు మిమ్మల్ని. ఏదైనా కుటుంబం నుంచి మీరు దూరంగా, అంటే కొన్ని రోజుల పాటు దూరంగా క్యాంపులో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. 3వ భావంలో రాహు ఉన్నాడు. ఆ రాహుకి సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు తోడయ్యాడు కదా. 10, 11 తారీఖులో చంద్రుడు రాహుతో కలిశాడు. అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా జాతకాలకు చూసుకోండి, చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి శుభఫలితాలే ఇస్తాడు. రాహు బలవంతుడైపోతాడు. అవడం వల్ల ప్రయాణాలు చేయడము, వాహనాలు ఇవ్వడము, మీకు పైగా న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, అవి ఉండడము, కొత్త కొత్త ఆలోచనలు మీకు ధోరణి రావడము. 3వ భావంలో తమ్ముళ్ళు చెల్లెళ్ళకి బాగుండడము, వాహనాలు, గృహాలు కలిగిన వాహన సౌఖ్యం కలగడం బాగుంటుంది. కానీ చదువు విషయాలు మీరు కొద్దిగా వెనకబడడానికి అవకాశం ఉందండి. అయినప్పటికీ కూడా 4th హౌస్ లార్డ్ సప్తమ స్థానంలో ఉన్నాడు అంటే విదేశ పర్యటనే, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు మీ జాతకంలో చూసుకోండి. మెయిన్ జాతకంలో ఇక్కడ గోచర ప్రకారం ఉంటున్నాం కాబట్టి మీకు మీ జాతకాల రీత్యా ఉందనుకోండి, ఇప్పుడు ఈ కాంబినేషన్ చూసుకుంటే ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు. ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి, విదేశ పర్యటన ఉంటుంది. అలాగే 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉండడం వల్ల గృహ సౌఖ్యం ఉండడము, గృహాల నుంచి దూరంగా ఉండడం ఉంటుంది. ఏదైనా పంచమ స్థానంలో గురుడు ఒక్కడు చాలు కదండి మీకు. పైగా సప్తమా తోడైపోతున్నాడు. సప్తమాది ఎవరు? చంద్రుడు. అద్భుతం. 13, 14 తారీఖు క్లియర్గా ఉన్నాడండి. గజగజ యోగంలో ఉంటారు. పంచమ స్థానం కాబట్టి మీకు పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. సంతానం వల్ల సంతోషంగా ఉంటారు. స్పోర్ట్స్ బాగా ఆడతారండి. ముఖ్యంగా సాహిత్యము, సంగీతము, నృత్య కళాకారులకి, కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. సినిమా డైరెక్టర్స్ అవ్వచ్చు, అలాగే సినిమా యాక్టర్స్ అవ్వచ్చు, అలాగే అద్భుతంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు సప్తమ భావం బాగుంది కాబట్టి, పంచమ భావం బాగుంది కాబట్టి మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా విశేషమైన సంపద కలగడము, ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ అంటాం చూసారా స్టాక్ మార్కెట్లో, అది బాగుంటుందండి. మీకు డబ్బులు కాస్త వస్తాయి. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు చెప్తున్నారంటే, పంచమ స్థానంలో గురుడు ఉంటే ఇటువంటి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఈ బిజినెస్లు బాగుంటాయి గురుడు వలన. అలాగే పదవులు కూడా వస్తాయండి. మెడికల్ రంగంలో పదవులు రావడము, మీకు వాక్ చాతుర్యం ఉంది. ఎదుటి వాళ్ళకి ఎలా మాట్లాడాలి ఎలా అనేది మీకు బాగా తెలుసు. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు సప్తమ స్థానంలో కుజుడు అంటే మంచివాడు కాదు కదా. అయినప్పటికీ శుక్రదృష్టి ఉండడం వలన బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్లు బాగా షైన్ అవుతారు. అంతేకాకుండా మీకు వివాహ శుభకార్యాలు, వేడుకలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు భాగ్యస్థానంలో కేతువు విశేషమైన సంపదలు కలిగిస్తాడండి. ఏం కలిగిస్తాడంటే, కేతువు సంపదలు కలిగించడం కాకుండా తీర్థయాత్ర చేయడము, గురువుగారిని సందర్శించడము, పీఠాధిపతులు సందర్శించడము, ఇంకా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తాడు. మీకు ధనయోగాన్ని బాగా ఇస్తాడు. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగం ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆ వ్యాపార అభివృద్ధి, విద్య రీత్యా ఉంటుంది సరే, ఎడ్యుకేషన్, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీకు బాగా మీ వ్యాపార అభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. అవన్నీ పక్క పెడితే దశమ స్థానానికి కుజదృష్టి దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు. అంటే మీకు ఆడవాళ్ళకి చెప్తానంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ భద్రత ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ఉద్యోగంలో వృద్ధి కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కర్మస్థానం కదా. అంతేకాకుండా లాభం అండి. 9వ భావంలోనేమో కేతువు, లాభస్థానంలోనేమో రాహువు, బుధుడు, గురుదృష్టి. సంపదలు అంటే మీ జాతకాల ప్రకారము చెప్తున్నానండి. అందరికీ ఏమాత్రం కాదు. మీరు బిజినెస్లో ఉన్నారు, బిజినెస్లో మీ జాతకాల రీత్యా ధనయోగం కలుగుతుంది. రవి బుధులు లాభంలో ఉన్నారంటే విశేష సంపద కలుగుతాయి అన్న సందేహం లేదు. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వృశ్చిక రాశిలో రవి బుధులు అంటే డాక్టర్సే, వాళ్ళకి ఫైనాన్స్ అకౌంట్ సంబంధించిన వాళ్ళకి రవి బుధులు గురుదృష్టి కదా వాళ్ళకి. అంతేకాంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా వాళ్ళకి. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే ఈ సైంటిస్ట్ అంటారు సరే వాళ్ళకి, జ్యోతిష్య పండితులు, ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి బ్రహ్మాండ ధనయోగం కలుగుతుందండి. అంతేకాకుండా వాస్తు పండితులు ఉన్నారు చాలామంది, వాళ్ళందరూ కూడా మంచి, వాళ్ళ మాట విలువ పెరుగుతుంది.
ధనయోగము ఆటోమేటిక్గా వస్తుంది. అంత బాగుందండి. 11వ స్థానము చాలా చక్కగా అద్భుతంగా ఉంది. మీకు మీ మకర రాశి వాళ్ళకి అద్భుతంగా, ముఖ్యంగా మీ రాశిలోనే శుక్రుడు ఉండము, పంచమ స్థానంలో గజకేసర యోగము, సప్తమ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో కేతువు, సప్తమ స్థానంలో కుజుడు, అలాగే లాభస్థానం రఘుబుధుడు. ఇంతమంది ప్లానెట్ పొజిషన్ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు. ఉండడం వలన ద్వితీయ భావంలో శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. అయినా శనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. శని భగవాన్ని పూజించాల్సిందే. ఓం సం సర్వణ భవాన్ని పూజిస్తూ ఉండడమే. కాబట్టి ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉందండి. మీకు బహుశా విదేశాల ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించితే సంపదలు కలుగుతాయన్న సందేహం లేదు. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. బాగుందంటే పర్వాలేదు. ముఖ్యంగా మీ రాశిలోనే శని ప్రభావం బాగుండడం వల్ల అంటే కష్టపడి పనిచేస్తే కానీ ఏది సిద్ధించదు. కానీ శని మిగతా గ్రహాల యొక్క ప్రభావం, స్ట్రాంగ్నెస్ ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. శని భగవాన్ని పూజించడం వలన కష్టపడి మీరు పైకి వచ్చే తత్వంలో ఉంటారు కాబట్టి ఆయన చాలా మంచి చేస్తూ ఉంటారు. ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రం చెప్పిద్దాం. సరే, ద్వితీయ భావంలో ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే చంద్రరాహుల్ కాంబినేషన్ అండి. 10వ తారీఖు 11వ తారీఖు చంద్రరాహుల్ కాంబినేషన్ ఉండడం వలన మిక్కిలి అవయవ సౌష్ఠవం బాగుండము, బాగా ధనం సంపాదించడము, రాహు మిక్కిలి శుభఫలితాలు ఇస్తాడు. గొప్పవారితోటి, పెద్దవాళ్ళతోటి కొద్దిగా మనస్పర్ధలు అవడానికి అవకాశం ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ స్థానంలో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. 4th భావంలో గురుడితో కలిసి చంద్రుడు ఉన్నాడు, షష్టాధిపతి అయినప్పటికీ గజకేసర యోగంలోనే ఉన్నాడు. 14వ తారీఖున ఉంటాడు చంద్రుడు. అంటే ఏంటంటే 4th భావంలో గురుచంద్రుడు ఉండడం వలన వాహనము, గృహము, సౌఖ్యాలు ఉంటాయి. బట్టలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. వస్త్రాలు కొనుక్కుంటారు. వెండి, బంగారం కొనుక్కోవడానికి కూడా అవకాశాలు మీకు ఉన్నాయి. చదువు రీత్యా మీకు బాగా సక్సెస్ అవుతారు. మీ మీ అమ్మగారి ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ఫుల్గానే ఉంటారు. గురు ప్రభావం వలన 4th భావంలో గురుడు ఉండడం వలన మీకు సంగీతంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 6వ భావంలో కుజుడు ఉన్నాడు కదా. 6వ భావంలో కుజుడు చాలా మంచివాడు అండి. అంటే 3, 6, 11 స్థానాల్లో పాపలు ఉన్నారు కదా. వేలఫిక్ కుజుడు అక్కడే ఉన్నాడు. అంటే ప్రతి రంగంలోనే విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, అదే మీరు గ్రూప్స్ రాసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసినా కూడా మీరు అందులో విజయం సాధిస్తారు. మీ జాతకాల రీత్యా ఉంటుంది. 6వ భావంలో కుజుడు కాబట్టే కదండి ఆయన పొలిటికల్ రంగంలో కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్టాంపింగ్ అవ్వడం, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగు, H1B వీసా రావడము ఇవి ఉంటాయి కదా. అవన్నీ కూడా 6వ భావంలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రోగాలు కానీ, రుణ బాధలు కానీ ఆయన మీకు కలిగించకుండా అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు కుజుడు. ఏదేమైనా మీకు 8వ స్థానంలో కేతు మంచివాడు కాదు కదా. 8వ స్థానం కేతు మంచివాడు కాదు, మీకు గురుదృష్టి ఉంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి కోర్టు కేసులు కానీ, ఎటువంటి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీకు వాటి నుంచి త్వరలోనే బయటపడడానికి అవకాశం ఉంది. గురుదృష్టి ఉంది కదండి, చక్కగా మీకు ప్రశాంతంగా బాగుంటుంది. ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగానే ఉంటారు. భాగ్యాధిపతి 12వ భావంలో ఉన్నాడు శుక్రుడు. అంటే 9th హౌస్ లార్డ్ శుక్రుడు 12వ భావంలో అంటే ఖచ్చితంగా విదేశాలు చేస్తారు. భాగ్యస్థానం చెప్పుకుందాం. భాగ్యస్థానానికి కుజదృష్టి ఉంది. అంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, భూములు ఉన్న వాళ్ళ విషయంలోనూ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అంటే సరే, కమ్యూనికేషన్స్, తర్వాత హార్డ్వేర్ మెటీరియల్స్, కంప్యూటర్ సంబంధించినవి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా భాగ్యస్థానం అలా బాగుందంటే వృద్ధి అవుతూ ఉంటుందని అర్థం అండి. భాగ్యస్థానం వలన అంటే మీ వ్యాపారాల వలన విదేశీ పర్యటన, మీ విద్య రీత్యా విదేశీ పర్యటన ఉండి తీరుతుందండి. మీరు వెళ్తారు. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మీ కుంభరాశి వాళ్ళు విదేశాల పర్యటన ఉంది, వెళ్తారు. అయితే మీ జాతకాల రీత్యా రాహు కాంబినేషన్ చూసుకోవాలి. విదేశాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువులోను, ఈ వ్యాపారాల్లోనూ, ఈ సినిమా రంగం ఇండస్ట్రీస్లోనూ విజయం సాధిస్తారని మీరు చాలా చాలా బాగుంది. ప్రతి వ్యాపారం కూడా సక్సెస్ అవుతుంది. దశమంలో రవి బుధులు కదండి, ఎంత బాగుంది. దశమంలో రవి బుధులకి గురుదృష్టి ఉందంటే మాటల వృశ్చిక రాశి అయింది. డాక్టర్స్కి, లాయర్స్కి పెట్టింది పేరు అక్కడ. ముఖ్యంగా లాయర్స్ కంటే డాక్టర్స్ మంచి అద్భుతం. వృశ్చిక రాశి డాక్టర్సే గురుదృష్టి ఉండడం వలన మీకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటారు సరే, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆడిటర్స్, వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఎస్ఎల్ఎదర్స్ కూడా తలవంతలంకి వచ్చే ధనయోగము, వృద్ధి, అదృష్టము. వృద్ధి అంటే డెవలప్మెంట్స్, అదృష్టము, నేమ్ అండ్ ఫేమ్ రావడము. కుంభరాశి వాళ్ళకి దశమంలో రవి బుధులు ఉంటే ఖచ్చితంగా అలా ఉంటారు. అంటే ఎస్ఎల్ఎదర్స్కి మంచి పేరు ఉంటుంది, వాస్తు పండితులకి బాగుంటుంది, సైంటిస్టులకి బాగుంటుంది.
అలాగే రవి కాంబినేషన్ వల్ల విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా చెప్పుకోండి ఉద్యోగస్తులకు చెప్తున్నారండి. అలా బాగా ఏ రంగంలో మీరు ఉద్యోగం చేస్తున్నా సరే ఆడవాళ్ళకి చెప్తున్నానండి, వృద్ధికరంగా అంటే కొద్దిగా లేట్ అవుతుంది తప్ప బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగ రీత్యా కూడా మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్ళవలసి వస్తుంది. అది చూసుకోండి, మరి వెళ్తారు కూడా. ఎందుకంటే దశమంలో రవి బుధులు చాలా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు మీరు. ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా అద్భుతం. దశమ స్థానంలో రవి బుధులు అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా దశమంలో రవి, 6వ భావంలో కుజుడు అంటే రాజకీయ రంగం, బాగా పొలిటికల్ రంగంలో విశేషంగా మీరు రాణిస్తారన్నది సందేహం లేదు. పైగా 11వ భావాధిపతి కూడా చాలా బాగున్నాడండి. 11వ భావాధిపతి 4th భావం ఉన్నాడు. అంటే మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యాపారం అంటే మంచి వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా మీకు ప్రమోషన్స్ రావడము, ధనం సకాలంలో చేతికి అందడము, ఆనందంగా ఉండడము, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడము, మీ పిల్ల పాపలతో బాగుండడం. ఎందుకంటే పంచమాధిపతులు బాగున్నాడు కదా, పంచమాధిపతి బుధుడు గురుదృష్టి ఉంది కదా, మీ యోగం, సంతాన యోగం కలగడము, ఇవన్నీ కూడా పంచమ స్థానంలో ఉండే లాభంలో ఉన్నటువంటి లాభస్థానం బాగుంది అనడంలో విశేషంగా కలిసి వస్తుంది. లాభస్థానం బాగుంది అనడం సందేహం లేదు. ఏవైనా శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో ఉన్న శుక్రుడు మీకు మంచివాడు కాదు కదా, మంచివాడే. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ మీకు అత్యంత రాజకారకుడు శుక్రుడే. శుక్రుడు 12వ భావంలో ఉన్న వాళ్ళ ఫారిన్ యోగం ఉంటుంది. సన్మానాలు జరుగుతాయండి, మీకు బాగా విశేషమైన సంపదలు కలుగుతాయి. మీ అక్కయ్య గారు ఉండగానే వాళ్ళకి బాగుంటుంది. కుజదృష్టి 12వ భావానికి ఉంది, గురుదృష్టి ఉంది. 9th హౌస్ లార్డ్ 12th భావంలో ఉన్నాడు. శుక్రుడు మీకు రాజయోకారకుడే, యోగాన్ని ఇస్తుంటాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, సంపదలు రావడము, ఆభరణాలు ధరించడము, గోల్డ్ ఆభరణాలు ధరించడము, మీరు ఏ వ్యాపారం ఉన్నా సరే, వస్త్ర వ్యాపారంలో కానీ గోల్డ్ బిజినెస్లో కానీ ఉన్నా వాటి రీత్యా విదేశాలు వెళ్ళడము, సంపదలు కలగడము చాలా బాగుందండి. ముఖ్యంగా మీరు అత్యంత అద్భుతంగా అమ్మవారిని పూజించడం వల్ల, అమ్మవారిని పూజిస్తే చాలండి, మీకు సర్వ సంపదలు, సర్వ సుఖాలు, అదృష్టము మీ వెన్నంటే ఉంటాయండల్లో సందేహం లేదు. అయినప్పటికీ శని భగవాన్ ఉన్నాడు కాబట్టి శనీశ్వరుని మర్చిపోకూడదు. వెంకటేశ్వర ఆరాధన, ఆంజనేయ స్వామి పూజలు, ఓం సం శరవణ భవాయ నమ శనీశ్వరుని పూజించడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజ ఉంటారండల్లో సందేహం లేదు. మీనరాశి చివరిది, ఆఖరిది, లాస్ట్ది అయినటువంటి మీనరాశిలోకి వెళ్దామండి. మీనరాశి చాలా చాలా బాగుంది. ఎందుకంటే మీ రాశిలోనే రాహుతో కలిసి చంద్రుడు పంచమాధిపతి ఉన్నాడు కాబట్టి చంద్రుడు అంటే చంద్రుడి యొక్క ఫలితాలు 10-11 తారీఖులో ఉన్న 10-11 తారీఖులో నుండి చంద్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల మిక్కిలి బలవంతుడైపోతాడు. రాహు సంపదలు కలిగిస్తాడు, నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తాడు. పైగా చంద్రరాహుల కాంబినేషన్ వల్ల దృఢత్వం, శరీర దృఢత్వం ఉండడము, ఆరోగ్యంగా ఉండడము, భార్యాభర్తల యొక్క ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అనురాగంగా ఉండడము, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినేట్టుగా ఉండడం ఖచ్చితంగా ఉంటుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి, చంద్ర రాహులు కలిసి ఉంటే భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత బాగా పెరిగిపోతుంటుంది. మిగతా వాళ్ళ మీద తక్కువ. ఫైనాన్షియల్ స్టేటస్ అండి కొద్దిగా తక్కువ ముఖం పడుతుంది శని ప్రభావం వల్ల. ఆయన 2nd హౌస్ లార్డ్ మీకు 4th పంచమస్థానంలో స్ట్రాంగ్గా ఉన్నాడు. కుజుడు ధన విషయంలో రావడం తగ్గుతుందేమో తప్ప వచ్చి తీరుతుంది ధనం. పైగా మీ తమ్ముళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్, గురుచంద్రుల కాంబినేషన్ కదండి, గజకేశ్వర యోగంగా ఉన్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. మీకు కొత్త కొత్త ఆలోచనలు రావడము, ముఖ్యంగా న్యూస్ గ్యాదరింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. న్యూస్ గ్యాదరింగ్ అంటే టెలివిజన్స్లో పనిచేస్తుంటారు సార్, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్, కొత్త కొత్త ఆభరణాలు కొనుక్కోవడము, వాహనాలు గుడే కారకుడు అవుతాడు. పంచమస్థానంలో కుజుడు ఉన్నాడు కదా, బలంగా ఉన్నాడు, వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, అద్భుతం. 4th హౌస్ లార్డ్ కూడా మీకు భాగ్యంలో ఉన్నాడు. చదువు విషయంలోనూ అలాగే మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ అనేక విధాలుగా శుభాలు కలుగుతాయి. కుజుడు పంచమస్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించడము, సాహిత్య రంగంలోనూ మీకు బాగుండడము, స్పెక్యులేషన్ ఉంటాం కదా స్టాక్ మార్కెట్, అది బాగా కలిసి వస్తాయని సందేహం లేదు. కానీ శత్రు భయం మీకు ఉంది. మీ ఎదుగుదలను చూసి కొద్దిగా మిమ్మల్ని వెనక్కి లాగుతానే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, జాగ్రత్త. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. 7వ స్థానంలో కేతువు గురుదృష్టి ఉంది కదా, ఏం పర్లేదండి. భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది, భార్యాభర్తలు కలిసే ఉంటారు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు జరుగుతాయి, కొత్త కొత్త బిజినెస్లు చేస్తారు. బిజినెస్ విస్తరణ చేసుకోవడం కాకుండా భాగస్వాములు కూడా చేర్చుకుంటారు. భాగ్యంలో రవి బుధులు ఇక్కడ బాగుందండి, మీకు సూపర్. భాగ్యంలో రవి బుధులు గురుదృష్టి అంటే మీ బిజినెస్ ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారు. కొన్ని ఉదాహరణ చెప్తాను. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ ఉన్నారంటే డాక్టర్స్ ఖచ్చితంగా. తర్వాత ఏమో రవి బుధుల కాంబినేషన్ వల్ల ఈ సినిమా రంగం ఉంటారు సరే ఆ బిజినెస్లు,
ఆడిటర్స్, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి, యాస్ట్రాలజీ అంటాం కదా, యాస్ట్రాలజర్స్కి అంటే మీకు బాగా జాతకాలు చెప్పే వాళ్ళకి, తర్వాత ఏమో కొంతమందికి ఏమో వాస్తు పండితులకి వాళ్ళకి బాగుండడము, విద్యా సంస్థలకి బాగుండడము, లాయర్స్ భాగ్యస్థానంలో బాగుందంటే లాయర్స్ వృత్తిలో బ్రహ్మాండంగా ఉంటారండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, బాగా మాట్లాడతారు కదండి వాళ్ళకి. పైగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండడము, పైగా మీకు విదేశాలు వెళ్ళడానికి ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్తారు, ధనం సంపాదించుకుంటారు, బాగా డబ్బులు ఉంటాయి మీకు, కీర్తి ప్రతిష్టలు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, గురువుగారు సందర్శించడాలు, రవిబుధులు కదండి, అంత భాగ్యం అదృష్టము మీ వెనకాలే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మీకు భాగ్యస్థానం బాగుంది. అంతేకాకుండా ఉన్నతమైన చదువు, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. 10th హౌస్ లాంటి కూడా బాగున్నాడు కదండి, మీకు 10th హౌస్ లాంటి గురుడు బాగున్నాడు కాబట్టి మీకు ఉద్యోగ రీత్యా బాగా సంపదలు కలుగుతాయి, కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి బాగుంటుంది. ఇందాక చెప్పడం మర్చిపోయారండి, భాగ్యస్థానం బాగుందంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, కమ్యూనికేషన్ వ్యవస్థలకి ఉన్న వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతం ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా శుక్రుడు లాభంలో ఉన్నాడు. శుక్రుడు మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు అయినప్పటికీ శుక్రుడు లాభంలో ఉన్న శుక్రుడు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. గురుదృష్టి కూడా ఉంది. వాళ్ళ అన్న మీకు అక్కయ్య గారికి బాగుంటుందండి, అన్నయ్యలకి బాగుంటుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. అందుకని అమ్మవారిని ఎక్కువ పూజిస్తుంటారుగా, పూజించాల్సిందే. కనకదుర్గ అమ్మవారు చక్కగా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది, మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుందన్న సందేహం లేదు. పైగా శుక్రుడు అంటే మాటలు కాదు కదండి, అద్భుతం కదా, చాలా విశేషం, సంపద కలిగించేవాడు కూడా ఆయన కదా. పైగా భాగ్యస్థానంలో రవిబుధులు, లాభస్థానంలో శుక్రుడు, వాళ్ళన్న పైగా భాగ్యానికి గురుదృష్టి, లాభానికి గురుదృష్టి ఉండడం వల్ల మీ సంపదలు పెరుగుతాయండి, అంత డౌటే లేదు. సంపదలు అంటే బిజినెస్ ద్వారా బాగా ధనం సంపాదించుకుంటారు సంపాదించుకుంటారు సందేహం లేదు. పైగా నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది. కానీ 12వ భావంలో శని ఉన్నాడు. 12వ భావంలో శని మంచివాడా కాదు. 12వ భావంలో శని అంటే మీకు కొద్దిగా ఏలినాటి ప్రభావం ఉంది. కొద్దిగా మీరు మర్చిపోతూ ఉండడము, చదివినవి అంటే జ్ఞాపశక్తి తగ్గడము, వేళపడి భోజనం చేయలేకపోవడము, కొద్దిగా శని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ఉండడము, కాళ్ళు నొప్పి, పాదాలు నొప్పులు ఏవో అంటారు కదా, అటువంటి కొంతమందికి పెద్దవాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా శని భగవానుడికి ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రము మంత్రం తర్వాత ఆంజనేయ స్వామి పూజలు, అలాగే వెంకటేశ్వర ఆరాధన మీరు అలాగో చేసుకుంటుంటారు, చాలా మంచిది. ఏదైనా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, పార్వతీ అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ ఎవరిని పూజించినా సరే మీకు విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. సో ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళకి అన్ని విధాలుగా మీకు చాలా బాగుందండి. గురుబలం, రవిబుధుల బలం, శుక్ర బలం అన్నీ బాగున్నాయి. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందామండి. అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. పూజించవలసిన దేవుడు ఏంటయ్యా అంటే అమ్మవారు అండి. ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి మకర రాశిలో కనకదుర్గ అంటే మీరు శుక్రుడు ఉండడం వలన సో శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అమ్మవారిని పూజించాలి. పైగా రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారు, లలిత అమ్మవారు, పార్వతీదేవి, ఇలాగ మీరు ఎవరి దేవుని పూజిస్తే ఎవరి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళు రెమెడీస్ చెప్తున్నారండి. పూజించడం వలన, అమ్మవారి కుంకుమ పూజలు కానీ, చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళకి కూడా సర్వ సౌభాగ్యాలు, సుఖాలు కలగడం కాకుండా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు అవ్వాల్సిన పెళ్ళిళ్ళ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం విషయంలో కానీ మెయిన్ కారకురాలు అమ్మవారు రాహు. కాబట్టి మంగళవారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయడం వలన అంటే ఇంట్లోనే అమ్మవారికి పూజించడం వలన సర్వ సుఖాలు, సర్వ శుభాలు అన్ని రాశుల వాళ్ళకి కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ అందరికీ మంచి జరుగుతుందని, ప్రతి రంగంలోనూ పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనపరుస్తారని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని, మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.